థ్యాంక్ యూ విజయలక్ష్మి. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. ఎంత అద్భుతంగా ధ్యానం చేయించారు. చాలా ఎనర్జీస్ గా ఉంది. నాకైతే ఇంకా కొద్దిసేపు కూర్చుంటే బాగుండు అనిపించింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది. థ్యాంక్ యూ చాలా బాగుంది థ్యాంక్ మేడం. యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్. మచ్. నమస్తే ఆల్ మాస్టర్స్. మన అందరము మరొక 1000 Seeds of Joy గ్రూప్ డిస్కషన్ సెషన్ కి వచ్చేసాం మాస్టర్స్. ఏ ఎపిసోడ్ మాస్టర్స్ ఇది? మీకు అందరికి తెలుసు అనుకుంటా, ఎందుకంటే మనం హాయిగా దాంట్లో పెట్టేసుకుంటాం కూడా కదా. 48 ఎపిసోడ్. చాలా అద్భుతం. ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి ఇంత చక్కగా మనని జ్ఞానాన్ని పంచుకోండి అని చెప్పి మనను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సరోజమ్మకు తల వంచి అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా అద్భుతం మాస్టర్స్ ఈ ఎపిసోడ్. మీరే చెప్పాలి. ఏం లేదు, ఇది లాస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ లాస్ట్ ఎపిసోడ్ మాస్టర్స్. అందుకే అమ్మ చెప్తారు చూడండి ఈ ఎపిసోడ్ లో. 40 ఎపిసోడ్ నుంచి 48 ఎపిసోడ్ కి మీకు ఎప్పుడు వీలున్నప్పుడు వింటూనే ఉండండి, చాలా నేర్చుకుంటామని. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్ ఈ ఎపిసోడ్ లో. అసలు నిజంగా అంటే నాకు అనిపించింది, నేను ఎక్స్పీరియన్స్ అయిందంటే ఈ ఎపిసోడ్ లో ప్రతి స్పిరిచువల్ మాస్టర్, ప్రతి ఫిజికల్ గా ఉండే వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ వినాలి మాస్టర్. ఎక్కడ ఆనందం ఉందని తెలుసుకోవడానికి మనం. ఎస్ మాస్టర్స్. థ్యాంక్ యూ సావిత్రి మేడం. ఈ రోజు అడగకుండానే హ్యాండ్ రైజ్ చేసేసారు మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. ఈ ఎపిసోడ్ విన్నప్పుడు అందులోని జ్ఞానాన్ని, ఎపిసోడ్ వింటున్నప్పుడు మీకు మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ జ్ఞాపకం వస్తాయి మాస్టర్స్. అరే నేను అప్పుడు అలా చేశాను, నేను అలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా ఉన్నాను. ఈ ఎపిసోడ్ లో మనకి ఎన్నిటినో జ్ఞాపకం చేస్తుంది మాస్టర్స్. అసలు దీంట్లో సీతాయనం కూడా జ్ఞాపకం వస్తుంది ఈ ఎపిసోడ్ వింటుంటే. ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. కాబట్టి అందరూ హ్యాండ్ రైజ్ చేసి తప్పకుండా పాయింట్స్ యాడ్ చేయాల్సిందిగా, మీ ఎక్స్పీరియన్స్ పంచాల్సిందిగా కోరుచున్నాను మాస్టర్స్. ఎస్ సావిత్రి మేడం, వెల్కమ్. నమస్తే మేడం. నేను విన్నా ఈ దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటేనండి, ఆ వాళ్ళ మేడం చెప్పారు కదా, చీర పోగుకి అన్ని దారాలు తీసేస్తే తీసేస్తే ఆఖరికి ఒక లాస్ట్ పోగు మిగులుతుంది. అది వాళ్ళ దగ్గర ఆనందం అనేది లేదు కోటీశ్వర్ల దగ్గర. అది నా దగ్గర ఉంది మేడం. నా చుట్టూ ఎన్ని ఉన్నా సరే నాకు అదైతే చాలా బాగా నచ్చింది. నేను దానికోసం ఇన్నాళ్ళు పాకులాడాను మేడం. ఈ చుట్టూ ఎన్ని ఉన్నా సరే నాకొద్దు నాకొద్దు నాకొద్దు, ఇది పిచ్చిది 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 అనుకుంటా వచ్చారు. నాకు గాజులు చేయిస్తావు, నీకు ఫ్లాట్ కొంటావు, అబ్బే వదిలే. అక్కడ అసలు ఆనందమే లేదు మేడం. నేను ఒక 4 ఏళ్ళు భరించా వాళ్ళ తృప్తి కోసమని. మణికొండలో 4 ఏళ్ళు ఉంచారు. ఎలా ఉంచారు తెలుసా? చుట్టూ బంధించేశారు. పక్కోళ్ళతో మాట్లాడకూడదు, టీవీ చూడాలా, చేతి నిండా గాజులు వేసారు, పట్టు చీరలు ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళకూడదు, మేము తీసుకెళ్తేనే వెళ్ళాలి. 4 సంవత్సరాలు ఉన్నాను మేడం. పిచ్చి లేసింది నాకు. వెంటనే నేను సనత్ నగర్ వెళ్ళిపోతానన్నా. వెళ్ళటానికి వీలు లేదన్నారు. సామాన్లు ఇవ్వం, ఏసీ ఇవ్వం, గీజర్ ఇవ్వం, సామాన్లు ఇవ్వం, ఏమి ఇవ్వం అన్నారు. ఏం లేకపోయినా నాకు ఆనందం ఉంది, సనత్ నగర్ లో 25 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ అన్నాను. అయితే ఎలా వెళ్తావో ఇల్లు అన్నారు. ఒక చాప మేడం, ఒక తిండు, ఓన్లీ స్టీల్ సామాన్లే ఇచ్చారు నాకు. ఇంకేమి ఇవ్వాల. ఒక 16,000 చేతికి ఇచ్చారు. స్టవ్ లేకపోతే వంట ఎలా చేస్తావు అన్నారు. అక్కర్లేదు, నాకు ఫ్యాన్ అక్కర్లేదు, ఏమి చాప తిండు ఓన్లీ స్టీల్ సామాన్లు తీసుకుని ఆ ఆటోలో వచ్చేసా సనత్ నగర్. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో దిగా 2 గదుల్లో. మేడం వాళ్ళు, నా ఫ్రెండ్స్ 3 ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు సిలిండర్ ఇచ్చారు, ఒకళ్ళు స్టవ్ ఇచ్చారు, ఒకళ్ళు ఫ్యాన్ ఇచ్చారు. అన్నీ వచ్చేసింది. అంటే 3 నెలలు పోతే నేను వచ్చేస్తాను అనుకున్నారు మా నాన్నగారు, మా ఆయన, మా తమ్ముడు అన్నారు. మా అమ్మాయి ఇది ఎన్నాళ్ళలో ఉండదు అక్కడ, 3 నెలల్లో తిరిగి వచ్చేస్తుంది అని 3 నెలలు ఎదురు చూసారు మేడం. నేను ఆనందం కోసం వచ్చాను, ఇక్కడ ఆనందంగా ఉన్నాను. వాళ్ళు నన్ను ఏం చేయలేకపోయారు. ఇది రావట్లేదు అని చెప్పి వరుసగా ఆ డైనింగ్ టేబుల్, బీరువా తెచ్చి ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయారు. నేను వచ్చి 4 ఏళ్ళు అయింది మేడం. ఎంత ప్రశాంతంగా ఉన్నాను. నాకు ఇదైతే ఆనందం కోసం వచ్చాను మేడం. అప్పుడు ఆనందం అనుభవించా. ఏమీ లేకపోయినా నేను సంతోషంగా ఉన్నాను. తీసుకెళ్లి బలవంతంగా కూర్చోబెట్టారు అక్కడ. అబ్బో అసలు అది నరకం అండి. ఎవరితో మాట్లాడకూడదు, తలుపులు తీయకూడదు, చుట్టూ బంధించేశారు. అది చిలకన అనమాట. అమ్మో ఇంత గౌరవంగా ఉంటుందా, వీళ్ళ కోసమైనా కొన్నాళ్ళు అడ్జస్ట్ అవుదామని చెప్పి అడ్జస్ట్ అయ్యా. 3 బెడ్రూమ్ లో మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి మేడం నాకు. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఎలా ఉంటున్నావు నువ్వు అన్నారు. ఇంట్లో 3 బెడ్రూమ్లు అండి, ఆ బెడ్లు మార్చటం,
ఆ టేబుల్స్ ఏమో మట్టి ఉండకూడదు, ఇలా గీసి చూడటం, ఈ దుమ్ము ఉందేంటి, వాటికి సేవ చేశాను మేడం నేను. 3 బెడ్రూమ్లో ఈ దుప్పట్లు మార్చడం, పైనుంచి తీసుకురావటం, లిఫ్ట్ లో వెళ్ళి ఆ గంజీలు పెట్టేటప్పుడు అది దోపినప్పుడు మేడం ఇవన్నీ ఒరిసిపోయేవి. లేస్తే పొద్దున్న మధ్యాహ్నం దాకా చాకిరీ అని అడిగి రుణపడి ఉన్నాను నేను. ఇక్కడైతే చక్కగా ఉండేదాన్ని. బాబు ఈ సామాన్లు కొద్ది అన్నం అని చెప్పేసి పరుగో పరుగు వచ్చేసాను. అన్ని వచ్చేసినాయి, నేచర్ నాకు అన్ని ఇచ్చేసిందండి. ఇప్పటి వరకు నేను కదలలేదు. ఇప్పుడు మా అమ్మాయి వచ్చి అన్ని మళ్ళీ కొత్తవి కొన్నదిలేండి. నాకు ఇక్కడ బాగా నచ్చింది మేడం, ఆనందం అనే మిస్ అవుతున్నారు వాళ్ళు. నేనైతే ఒక 4 ఏళ్ళే మిస్ అయ్యాను మేడం ఆనందాన్ని. తర్వాత నా దగ్గరకు వచ్చేసింది మళ్ళీ. అదైతే చక్కగా నచ్చిందండి నాకు. అది అంటే మేడం విన్నా. అయితే ఆనందంగా ఉంటే అన్ని వస్తాయి అనేది మీకు బాగా తెలిసింది అనమాట ఇంకా. అది అది అంతే కదా మేడం, మీరు అన్న దాంట్లో అంతే కదా, వచ్చేటప్పుడు ఎలా వచ్చామో తెలియదు, ఆనందం కోసం వచ్చారు. ఏది అంతే ఉన్నా లేకున్నా ఆనందంగా ఉన్నారు. మీకు ఏది కావాలో అదే ఆ యూనివర్స్ ఎవరెవరితో ఇప్పించాలో వాళ్ళతో ఆ భగవంతుడు ఇప్పించేశాడు మీకు, వచ్చేసింది. ఇప్పించేశాడు సూపర్ నా మేడం, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. మధ్యలోనే. చాలా అద్భుతంగా ఉంది మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ నిజంగా అంటే ఎపిసోడ్ వింటుంటే నాకు కూడా అదే అనిపించింది. ఎక్కడ కోరుతుంటామంటే లేమి నుంచి కోరుతుంటాం అంటారు, నిజంగా కూడా గమనించుకోవాలి మనని మనము. నేను లేమి నుంచే కోరుతున్నానా అనేది గమనించుకుంటే తెలుస్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సావిత్రి మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వెల్కమ్ నీలా బచ్చు మేడం, నమస్తే. మేడం, ముందుగా ఆ లక్ష్మి అమ్మకి సహస్ర కోటి వందనాలు సమర్పిస్తున్నాను. తర్వాత సరోజమ్మకి, ఆనంద్ కన్నేష్ గారికి కూడా శతకోటి వందనాలు. సరిత మేడంకి, నీలిమా మేడంకి, ఇంకా టెక్నికల్ టీం అందరికీ కూడా నా వందనాలు సమర్పిస్తున్నాను. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది మేడం. నాకు తెలియని విషయాలు చాలా చాలా తెలుసుకున్నాను నేను ఈ ఎపిసోడ్ లో. అయితే మామూలుగా కోరుకోవడం, సృజనాత్మకంగా మనం కోరుకోవట్లేదు, లేమి నుండే కోరుకుంటాను. నేను మామూలుగా ఇన్ని రోజులు అడిగితే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మధ్య తెలుసుకున్నాను, ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాక. అది కూడా ఏంటంటే బాహ్యంగా కోరుకుంటూ వస్తా అనుకున్నా, కానీ ఈ ఎపిసోడ్ ద్వారా ముందు మనం లోపల అంతర్భాగంగా ప్రతి భాగానికి మన పాజిటివ్ ఫీలింగ్స్ పంపించి తర్వాతనే మన మైండ్ లో అనుకోవడం కానీ బయటకు అనుకోవడం కానీ చెయ్యాలి అన్న విషయం నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఈ విషయం నేను తప్పకుండా పాటిస్తాను. మొదట మనం అంతర్లీనంగా సంతోషంగా ఉండి తర్వాత ఆ కోరికను బయటకి పెట్టాలి అన్న విషయము. ఇంకోటి, ఈ విధంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్నది కూడా అమ్మ బాగా చెప్పారు. ఏ విధంగా ఇంకో అంతా కూడా వీలు కాకపోతే కనీసం మొక్కలనన్నా పెంచుకోమని చెప్పారు. మా ఇంట్లో కూడా మొక్కలను పెంచుతున్నా, ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేస్తాను మేడం. ఇంకా ఎక్కువ మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేస్తాను. చాలా చాలా బాగుంది మేడం ఈ ఎపిసోడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీలావచ్ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మి మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. వీలైతే మీరు వీడియో ఆన్ చేసుకోండి మేడం. మేడం, కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది, కొంచెం లిమిటెడ్. మేడం నమస్తే మేడం. నమస్తే. డివైన్ మదర్ అమ్మకు, సరోజ అమ్మకు కూడా నా కృతజ్ఞతలు, శతకోటి నమస్కారములు. మన BYM గ్రూప్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీలాంటి వాళ్ళతో నాకు కూడా ఆ స్నేహం కుదిరినందుకు, మీ అందరి మాటలు కూడా నాకు అర్థమైనందుకు, నా జీవితాన్ని నేను ఎలా మార్చుకున్నందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను 2006లో మెడిటేషన్లోకి వచ్చాను. చాలా అగ్రెసివ్గా ఉండేది, ధ్యానం చేస్తూ చేస్తూ అలా అంటే బుక్స్ చదువుతూ జ్ఞానం ఎక్కువ అవుతుంది అనుకునే ఒక ఈగోలోకి వెళ్ళిపోయేదాన్ని. కానీ అమ్మ ఎప్పుడైతే పరిచయం అయ్యారో 2020లో సీతాయనం నుంచి ఆన్లైన్లోకి వచ్చారు అమ్మ. అప్పటి నుంచి ఇంకా అమ్మను పట్టుకున్న తర్వాత నా లోపల అలా అహం కరిగిపోతూ ఆ ప్రేమ అనేది నాలో చిగురించింది. ప్రేమ అనుభూతిని నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇదైతే మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వినయం, ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత భావం, కరుణ, దయ అన్నీ కూడా అమ్మ నుంచి మనం తీసుకోగలుగుతాం. ఇలా అన్నమాట. అయితే నేను ఈ 48 ఎపిసోడ్ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, మేనిఫెస్టేషన్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నా జీవితంలో ఎలా అసలు నేను సిద్ధించుకున్నానంటే, ఫస్ట్ నా జీవితంలో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు బాగుండేవి కాదు. నా పుట్టింట్లో అక్క చెల్లెలతో కానీ అందరితో, ఇక్కడ అత్తింట్లో కూడా భర్తతో సహా బాలేదు. అప్పుడు నేను ఏడ్చేదాన్ని, ఏంటి జీవితం,
అక్కడ వాళ్ళ దగ్గర ప్రేమ లేదు, వీళ్ళ దగ్గర ప్రేమ లేదు. అంటే అక్కడ ప్రేమ లేదు కదా, ఇక్కడ ఉంటదని చెప్పి మ్యారేజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా లేదు అని తెలిసింది. అప్పుడు నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. ఎప్పుడు అదే డిప్రెషన్‌లో అదే బాధపడుతూ అనిపించేది. కానీ ఇంట్యూషన్ నాకు పనిచేసేది. చచ్చిపోదామంటే నువ్వెందుకు చనిపోవాలి? నీ నీ ప్రే నీకు అంటే నిన్ను దూరం చేసుకున్న వాళ్ళదే తప్పు గానీ నీది ఏ తప్పు లేదని చెప్పేసి నా లోపల నుంచి నాకు బలంగా అనిపించేది. అయితే ఎప్పుడు కూడా సంబంధ బాంధవ్యాలు బావుండాలి, బావుండాలి, బావుండాలి ఇదే నా తపన. అత్తయ్య వాళ్ళ ఇంట్లో గానీ, భర్తతో కానీ, అక్కడ అక్క చెల్లెలతో అందరితో మేమంతా హ్యాపీగా ఉండాలి. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నాకుండేది. అలా ఉండేటప్పుడు మెడిటేషన్‌లోకొచ్చాను. కానీ ఇంకా వాళ్ళు మనల్ని దూరం చేస్తుంటారు. ఈ నాన్ వెజ్ గురించి ఇదంతా. ఇంకా ఏంటి ఇంకా దూరం పెరిగిపోతుందనిపించేది. వాళ్ళ తిట్లు, వాళ్ళు ఆడే మాటలు అవన్నీ నాకు నచ్చేవి కాదు. అలా ఇంకా ఒంటరితనం పెరిగింది స్పిరిచువాలిటీలోకొచ్చాక కూడా. అప్పుడు అమ్మ స్పీచ్‌లు విన్నప్పటి నుంచి ఇంకా అమ్మది 2 నిమిషాల స్పీచ్ ఉన్న 2 మాటలున్నా నేను వింటాను. 100 సార్లు, 1000 సార్లు అని వింటాను. అది నా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. అంత ఇష్టం అమ్మ మాటలంటే నాకు. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ కూడా కొన్ని వందల సార్లు నేను విన్నాను. రాత్రి పగలు కూడా. ఎందుకంటే నాకు కావాల్సిందేంటి, నాకు అన్నీ ఉన్నాయి. డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. తినడానికి తిండి ఏది లోటు లేదు. కానీ ఒక సంబంధ బాంధవ్యాలు. అది నన్ను అర్థం చేసుకోవాలి, నేను వాళ్ళని అర్థం చేసుకోవాలి. నాకేదో కావాలి ఇందులో అని చెప్పేసి. ఎప్పుడు నేను అలా ఏడ్చేదాన్ని కదా! ఎక్కడి నుంచి నా లోపల నన్ను నేను ప్రేమించుకోవట్లేదు ఫస్ట్. సెల్ఫ్ లవ్ లేదు. ఎంతసేపు వాళ్ళ నుంచి ప్రేమ కావాలి, వీళ్ళ నుంచి ప్రేమ కావాలని కోరుకుంటూ ఉన్నాను. సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే నేను ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, నన్ను నేను ప్రేమించుకుంటూ కృతజ్ఞతా భావం. నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా! ఫ్యామిలీ ఉంది. అందరూ ఉన్నారు. అంటే బాంధవ్యాలన్నీ ఉన్నాయి. నాకేం లేక కాదు. కానీ వీళ్ళందరితో నాకు సరిగ్గా ఉండాలంటే నాతో నాకు సరిగ్గా ఉండాలి ఫస్ట్ నేను. నా ఆలోచనలు, నా ఎమోషన్స్, నా ఎనర్జీ, ఇంకా నా ఫిజికల్‌గా నేను సంతృప్తిగా, ప్రశాంతంగా నాతో నేను అసలు గడుపుకోవడం, నన్ను నేను ప్రేమించుకోవడం, నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవడం, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అప్రిషియేషన్, ఇవన్నీ కూడా సెల్ఫ్ కంపాషనేట్‌గా ఉండడం. ఇవన్నీ నాతో నేను ఎప్పుడైతే నేను అలాగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వర్క్ చేసుకున్నానో టోటల్‌గా వాళ్ళందరికీ కూడా నా మీద ఆటోమేటిక్‌గానే వాళ్ళు నాకు ఆకర్షితులయ్యారు. ప్రేమ ఇప్పుడు. ఇప్పుడు నేనైతే ప్రెజెంట్ నేను ప్రేమను అనుభూతి చెందుతున్నాను ఫ్యామిలీలో. అంతే. సూపర్ మేడం. హ్యాపీగా ఉంది మా లైఫ్ ఇప్పుడు. మమ్మల్నైతే హ్యాపీ ఫ్యామిలీ అంటారు మా చుట్టుపక్కల వాళ్ళు, మా అపార్ట్మెంట్‌లో కూడా. కానీ ఎప్పుడు అందరూ అనేవారు. కానీ నా లోపల ఏదో లోటు ఉండేది. కానీ అది బయటికి ఇప్పుడు వచ్చింది. వాళ్ళు నిజంగా మాకెందుకు ఇలా అంటున్నారు అనుకునేదాన్ని. కానీ మాకు లోపల ఇన్ని ఉన్నాయి కదని. కానీ ఇప్పుడు ఆ హ్యాపీ ఫ్యామిలీ అని అందరూ ఏదైతే పేరు పెట్టారో ఇప్పుడు అది కనిపిస్తుంది. ఫ్లో అవుతుంది మా హృదయాల నుంచి. సూపర్ మేడం. ఇలా నేను వర్క్ చేస్తున్నాను. ఈ ప్రేమ అనేది నాకు మన బీవైఎం ప్లాట్‌ఫామ్ నుంచే నేను పొందాను. వినయంగా ఉండడం, ఈగో లెస్‌గా ఉండడం, అహంకారం అనేది కరిగించుకోవడం ఆ ఎరుకలో. ఇవన్నీ ఈ స్పీచ్‌లన్నీ విని నా మీద నేను చాలా వర్క్ చేసుకున్నాను. ఎన్నో రాత్రులు నిద్రలు ఉండేవి కాదు. ఎందుకో నిద్ర పట్టేది కాదు. నిద్ర లేనప్పుడు అమ్మ స్పీచ్‌లు వినుకునేదాన్ని అలాగు. రిపీటెడ్‌గా నోట్స్ రాసుకుంటాను. అలా ఏ పని చేసినా అమ్మ స్పీచ్‌లే. వంట చేస్తున్నా, ఏ పని చేసినా అమ్మ స్పీచ్‌లు పెట్టుకుంటూ పనులు చేసుకుంటాను. ఎక్కడైనా ఏదైనా మళ్ళీ మర్చిపోయానేమో మళ్ళీ వింటాను. అలా నేను నా సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలా ఓకే మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. సూపర్. చాలా బాగా చెప్పారు. అంటే మాస్టర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇప్పుడు 8 ఎపిసోడ్స్ అయినాయి. ఇది లాస్ట్ ఎపిసోడ్‌లో మేడం ఎక్స్‌పీరియన్స్ చెప్పేసేసారు. ఎలా తను లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల తన జీవితంలో సంబంధ బాంధవ్యాలలో ఎలా మారారు అనే విషయాన్ని. చాలా అద్భుతం లక్ష్మి మేడం. చాలా బాగా చెప్పారు. మాస్టర్స్ ఇంకా హ్యాండ్ రైజ్ చేయాలి. అయితే అమ్మ ఎన్నో సార్లు చెప్తుంటారు. మనం స్పిరిచువాలిటీలో ఎదుగుతూ ఉన్న క్రమంలో కూడంగా మనల్ని మనం గమనించుకోవాలి. మనలో ఈగో ఎలా ఉంది, నేను గొప్ప, నేనే బాగా మాట్లాడగలను, నేనే బాగా ధ్యానం చేయగలను అనేటివి అని చూసుకోవాలని చెప్తారు మాస్టర్. నిజంగా అంటే అది మాత్రం ఎప్పటికప్పుడు నేనే ఎక్కువ సేవ చేయగలను, నేను ఏదైనా చేయగలను. అక్కడ ఈగో వస్తుందా లేదా, మనం ఎలా చేస్తున్నామని మనల్ని మనం మాత్రం గమనించుకోవాల్సిందే మాస్టర్స్. ఇక్కడ సీతమ్మ గురించి కూడా ఎంత బాగా చెప్పారు అమ్మ. ఎప్పుడు సీతమ్మ రాముణ్ణి కలవగలిగింది, ఎలా కలవగలిగింది, తను ఎలా మారినప్పుడు కలవగలిగింది, తను బాహ్యంగా చూసినప్పుడు అసలు ఎలా దారి కూడా దొరకలే ఆమెకు.
ఎలా నేను కలవాలనే విషయాన్ని. కానీ ఎప్పుడైతే తన అంతరంగా వెతికిందో అప్పుడు తనకు సరైన దారి దొరికే తను ఆ సీతమ్మని కలవగలిగిందనే విషయం. అందులో రాముల వారిది కూడా చెప్తదమ్మ. అంటే చూడండి మాస్టర్స్, మనం అనుకుంటున్నాం బాహ్యంగానే చూస్తున్న దాన్ని వెతుకుతూ ఉంటే దొరుకుతుందేమని. లేదు మాస్టర్స్, మన అంతరంగా, అందుకే అంటారు కదా, ప్రశ్నలు బాహ్యంగా ఉంటాయి, దానికి సమాధానాలు మన అంతరంలో ఉంటాయని. క్వశ్చన్ వేస్తున్నాం కానీ చూసినంత సేపు గమనించదు. మనకి ఇందులో అమ్మ ఒకసారి చెప్తారు ఈ ఎపిసోడ్లలోనే, హృదయంతో చూడండి అని ఎలా దొరుకుతుంది అనే విషయం. చాలా మాస్టర్స్, మన మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు. అమ్మ అవును, నేను ఇలా అన్నప్పుడు ఏది దొరకలే, కానీ నేను కళ్ళు మూసుకొని ఒక్క క్షణం నా హృదయంతో కనెక్ట్ అయినప్పుడు నాది ఎక్కడ పెట్టిందో. అంటే ఇదైతే నాకు ఇప్పటిదాకా కూడా నడుస్తుంది మాస్టర్స్. నైట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. మా పాపకు రాఖీ పౌర్ణమికి వాళ్ళ కజిన్ బ్రదర్ ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట, తన మేకప్ కిట్ అంతా పెట్టుకోవడానికి. తను ఊరెళ్తుంది ఈ రోజు, రాత్రి వెతుకుతా ఉంది. నేను చెప్తున్నా నీ సెల్ఫ్ లోనే ఉందని. మా చిన్న పాప చెప్తుంది, అమ్మ అక్కడ పెట్టినవి ఇక్కడ పెట్టినా. కాదు అక్కడే పెట్టినాను. మొత్తం వెతికినాక ఆ సెల్ఫ్ వెతికారు, అక్కడే ఉంది అది. అంటే అది మాస్టర్స్. అంటే అమ్మ ఏది చెప్పినా గానీ ఈ ఎపిసోడ్ లో కూడా ఎంత బాగా చెప్తారు మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చెయ్యాలి, చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి ఎపిసోడ్ లో. ఇంకా మన మేనిఫెస్టేషన్ ఎందుకు మనకు కలగట్లేదు, ఎందుకు మనం మేనిఫెస్ట్ చేసుకోలేకపోతున్నాం అనడానికి ఈ ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ వింటే మనం ఎలా సంకల్పం పెట్టుకోవాలనే విషయం కూడా తెలుస్తుంది మాస్టర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అసలైన మూలం ఈ ఎపిసోడ్ లో మనకు తెలుస్తుంది. సావిత్రి మేడం, మళ్ళీ మేడం వెల్కమ్, చెప్పండి. అది నాకు లా లా అట్రాక్షన్ అనేది నేను మేడం మెసేజ్ విన్నాక మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం కరెక్ట్ గా ఉంటే మనం ఏదనుకుంటే అది అయిపోతుంది. అంటే అవి చక్రాలలో కరెక్ట్ గా ఉండాలి, ఫస్ట్ బేసిక్స్ Yes, అన్నమాట. madam. అవి ఒకటి నేను గ్రహించాను మేడం. నా ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నాను. ఎవరికి చెప్పినా ఇప్పుడు అదే మేడం, బేసిక్ ఏబిసిడీలు అంటే ఏంటి, అదే మీరు చెప్పారు కదా ఉంటే మేడం, 2 3 తప్ప ఇది ఉంటే ఇది సరి సెకండ్ చేసుకోండి, చెప్పారు. మీకు వచ్చేస్తే. మేము డిస్కస్ చేసుకుంటామండి, మా ఫ్రెండ్స్ నేను ఇక్కడ నాగమణి అని, కళ్యాణి అని, ఈశ్వరమ్మ అని. మాకు ఎప్పుడు టైం దొరికితే మిషన్ అండి, షాప్ వాళ్ళది మిషన్ కుడతారు ఆవిడ, నాగమణి గారు. మేమందరం అక్కడ గ్యాదర్ అవుతాం 1 గంటకి, 4 దాకా చర్చించుకుంటాం అన్నమాట ఇదే టాపిక్ మీద. ఈ గ్రేట్. 3 బేసిక్స్ అన్నమాట. వాళ్ళ పనులు కూడా అయినాయి అంట దీని వల్ల. మూలాధారంలో బేసిక్స్ ఇలా మేడం సావిత్రి గారు ఇలా చెప్పండి, ఇలా అనిపిస్తున్నాయి భావాలంటే నేను నేర్చుకున్నదే మేడం. నేనేమి Yes. కల్పించి చెప్పను. నేను ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయింట్ వాళ్ళకు కూడా లింకులు పెట్టా. వాళ్ళు ఏం ఆనందపడుతున్నారో. సెల్ ఫోన్ లేదంటే టచ్ ఫోన్ మా ఇంట్లో శాంసంగ్ ఉంటే అది ఇచ్చా. వాళ్ళ ఇంట్లో ఇవ్వట్లేదంటే నీ ప్రపంచం తెలిసిపోతుంది. నువ్వు నిన్ను పట్టుకోలేవు, జెట్ స్పీడ్ వెళ్ళిపోతావు, యూట్యూబ్ లోకి వెళ్ళకో పాడైపోతావు అన్నారంట. అసలు 1 నెల రోజులు ఇవ్వలేదు మేడం ఆవిడ్ని. నేనే నెంబర్ ఇప్పించి దగ్గరుండి చేయిస్తే, ఆహా ఎంత బాగుంది మేడం. ఇన్నాళ్ళు నన్ను ఆవిడకి ఎంతండి 65 మూసి పెట్టేసి దాసేశారనమాట ఆవిడ్ని. ఇప్పుడు ఇంకా అందరికీ చెప్తుంటే, ఆహా ఓహో సావిత్రి గారు నీకు మొక్కలు, నాకు కదమ్మా నీకు టైం వచ్చింది, నీ సోల్ నీకు డిజైన్ చూపించింది, నన్ను చూపించింది. నన్ను కూడా ఏమైనా ప్రేరేపించిందంటే, ఆమెకి ఎవరు సెల్ కొనివ్వరు ఉన్నవాళ్లే, కానీ నీ సెల్ అది నువ్వు అమ్ముకుంటే ఎంత వస్తుంది, 15,000 2,000, అంతకంటే ఎక్కువ రాదు. కానీ ఆవిడ ఆత్మ మేల్కొంటది. నీకు జన్మ జన్మలకి ఆవిడ తోడుగా నీకేదో హెల్ప్ రూపంలో ఏదో చేస్తుంది. కానీ నువ్వు మట్టికి అమ్మద్దని ఆవిడకే ఇచ్చానండి. సూపర్ మేడం, సూపర్. రోజు పొగుడుతుందండి నన్ను. రోజు వస్తుంది సత్సంగానికి. మధ్యాహ్నం 2:30 అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. 3:30 దాకా పొగడకండి బాబు, నాకు మణిపూరకంలో దిగిపోతాను. అసలు అనాథ చక్రం దగ్గర ఉన్నాను నేను, ప్రేమ తత్వంతో ఉన్నాను, నన్ను మీరు దించేస్తున్నారు అంటాను. లేదండి మిమ్మల్ని ఎక్కిస్తున్నాను అంటది. అదే నా అనుభవం మేడం, సూపర్. అమ్మ చెప్పారు కదా, అందుకే ఒక్కరిగానా సమూహంగానా సోల్మేట్స్, మీకు సోల్మేట్స్ కావాలి దగ్గరకు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతమంది సోల్మేట్స్ కలిసారు, మళ్ళీ ఇంకొక సోల్మేట్ ని కూడా మీ దాంట్లోకి ఇన్వైట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సావిత్రి మేడం. షాప్ కి ఎవరు వచ్చినా చెప్తామండి. షాప్ కి ఎవరు వచ్చినా మా పని ఇదే. మేడం, మనకు తెలిసిన జ్ఞానాన్ని మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూనే ఉండాలి మేడం. పంచుతూ ఉన్నప్పుడే పెంచబడుతుంది అంటారు కదా, పత్రి సార్ చెప్పిన అదే అమ్మ చెప్తున్నారు. వాళ్ళు బాధలు చెప్తారండి మాకు.
చెప్తుంటే దానికి సొల్యూషన్ నేర్చుకుంటాం కదా, ఆమె Yes. నేను చెప్తామన్నమాట. ఇంకా సూపర్ మేడం. డీప్ వెళ్తామంటే లింక్ ఇస్తాం, ఇలాగా సరోజ మేడంది 1000 సీట్స్ సాక్షి వినండి అంటాం. వాళ్ళు వింటున్నారు, బాగుందని వస్తున్నారు. మాకు లింక్ ఇదే, ఈ రెండే, సాక్షి 1000 సీట్స్ ఆఫ్ జాయ్. ఈ పిండి రుబ్బినట్టు రుబ్బేస్తున్నాం రోజు ఆ రెండింటిని. ఇక సీతాయనం రుబ్బట్ల, అది ఇంకా అందాక పోలేదు మేము. సీతాయనం Yes, అంటే ma'am. అందరికీ తెలుసు కదండి, రామాయణం లవ కుశలు అవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ లోతుకి వెళ్ళాలంటే ముందు ఇది బేసిక్స్ తెలుసుకోవాలి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం దాటితే అనాథ చక్రం దగ్గరికి వెళ్తే ఎవరు పట్టుకోలేరు మనల్ని. అది సరి చేసుకోవాలి అనేది ఇప్పుడు సరి సూపర్ మేడం. చేస్తున్నారు. ఎస్. థ్యాంక్ యూ అదే. మేడం. థ్యాంక్ యూ సావిత్రి మేడం. వెల్కమ్ రమాదేవి మేడం. నమస్తే. నమస్తే నమస్తే మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్, సరోజ అమ్మ, డివైన్ మాస్టర్స్ అందరికి, గురువులందరికీ నమస్కారం. ఎంత బాగుందో అండి అసలు మేడం. ఈ 1000 సీట్స్ ఆఫ్ జాయి ఇంకొక లెవెల్ కి తీసుకెళ్ళిపోతుంది మేడం ఇప్పుడు. అట్లనే అనిపిస్తుంది. ఎన్ని ఎన్ని ఉన్నాయి మేడం ఈ ఎపిసోడ్ లో, చాలా బాగా చెప్పినారు మేడము. అసలు అక్కడ నిజంగానే అమ్మ లక్ష్మీ మాత కూర్చొని మనల్ని నవ్విస్తున్నారేమో అని ఒక మూమెంట్ లో అనిపించింది. Yes. అమ్మ ఫేస్ అట్లనే ఉంది అక్కడ. అయితే ఆ ఆ ఒక ఎనర్జీ మళ్ళీ మన దాకా వస్తుంది. దీనికి చాలా కృతజ్ఞతలు మేడం. ఎప్పుడో 3 years బ్యాక్ అయిపోయిండేది మళ్ళీ ఇప్పుడు రివైజ్ అవుతోంది కదా. ఇది Yes. చాలా బాగా అనిపించింది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం కరెక్టే మేడం. మనం ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలి అనే ఆత్మని ఇంకా పునరుద్ధరించుకోవాలి, ఇంకా బాగా షైన్ చేసుకోవాలని అందరికీ ఉండే ఈ తత్వం ఏం చేస్తుందంటే మనకి ఇంకా బాగా అర్థం అయ్యేదానికి ఛాన్స్ వస్తుంది అనిపిస్తుంది మేడం. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. అది మనకు సాక్షి కావచ్చు, లేకపోతే ఈ 1000 సీట్స్ ఆఫ్ కావచ్చు, మన క్లాసులు కావచ్చు, మీరు పెట్టే మెసేజ్లు కావచ్చు, అన్నీ మనకు చాలా దగ్గరగా మనల్ని మంచిగా తీసుకువెళ్తోంది మేడం. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది బాగా అందరూ చవి చూస్తున్నాము. ఇక్కడ అమ్మాయి ఏం చెప్పినారంటే ఏది కూడా నాకు లేదు అనే దాంతో మొదలు పెట్టకూడదు. లోపల నుంచి మన అణువులో కూడా మంచి పాజిటివ్, మన అణువుకి దాన్ని నేర్పించేసి పాజిటివ్నెస్, దాన్ని తర్వాత మనం అట్రాక్ట్ చేసుకుంటే అది ఇంకా బాగా మనకి ఆత్మ సాక్షాత్కారం మనకు లభిస్తుంది అని అమ్మ ఈ ఎపిసోడ్ లో బాగా విడమర్చి చెప్పినారు మేడం. ఎట్లా అనంటే మూలాధారం పృథ్వీ తత్వానికి కనెక్షన్ కాబట్టి అక్కడ మనం చెప్పులు లేకుండా నడవడం కానీ, లేకపోతే మొక్కల్ని పెంచడం కానీ, ఒక ట్రీని హగ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ పృథ్వీ తత్వానికి సంబంధించినవి. మీ బ్లాక్స్ అన్నీ తొలగిపోతాయి, మీ ఎమోషన్స్ బాగుపడతాయి అని బాగా అరటిపండు ఒలిచినట్లు చెప్పినారు మేడం. ఇక్కడ ఎంత మన మనోభావాలు అక్కడ స్వాధిష్టానంలో ఇరుక్కున్నప్పుడు లావా మాదిరి మన మానసిక తత్వము బర్స్ట్ అయిపోతుందంట. అది కరెక్టే మేడం. ఎప్పుడైతే ఎవరికైనా బ్లాకేజ్ అక్కడ వచ్చిందంటే స్వాధిష్టానంలో, మనకి ఆ కోపం కానీ, లేకపోతే ఇరిటేషన్ కావచ్చు, ఇంకోటిగా ఏ మనోభావం అయినా కూడా, ఒక ప్రేమని ప్రదర్శించే తత్వం కూడా అక్కడ మనం మన హద్దులు లేకుండా ఉండే తత్వంలో మనం దాన్ని బర్స్ట్ చేసేస్తాం. ఆ బర్స్ట్ చేయకుండా దాన్ని ఒకే సమంగా మధ్య మార్గంగా చేసుకోవాలని అంటే అక్కడ మనము ఏ బ్యాలెన్సు లేకుండా దాన్ని అన్నిటినీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేసుకుంటా దాంట్లో నుంచి బయటపడాలని బాగా నీట్గా చెప్పినారు మేడం దీంట్లో. అక్కడ ఈ చక్రా సిస్టమ్స్ దీని గురించి చాలా బాగా చెప్పినారు. మళ్ళీ ఇంకా ఏం చెప్పినారంటే ఈ పురుషతత్వము స్త్రీ తత్వం కూడా దాంట్లోనే బ్యాలెన్స్ అవుతుంది, అప్పుడు మనం బ్యాలెన్స్ రెండింటినీ కూడా చేసుకోవచ్చు అని చెప్పినారు. ధ్యానం అనే ఫ్రీక్వెన్సీని పట్టుకుంటే, ధ్యానం అనే సాధన పట్టుకుంటే మన ఫ్రీక్వెన్సీ
మన ఎంత తొందరగా మనం ఆత్మ సాక్షాత్కారానికి దగ్గర అవుతాము అని అక్కడ చెప్పినారు మేడం అమ్మ. ఈ తత్వం అంతా మనం ప్రతిరోజు మనము ఇప్పుడు ఈ బీవైఎం క్లాస్లో ఉండొచ్చు, ప్రతిరోజు మనం అనుభవిస్తూనే ఉన్నాం. ధ్యానం కావచ్చు, మనం వినే ఈ క్లాసులు కావచ్చు, మన గ్రూపు కావచ్చు, మీ అందరినీ కలిసి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఒక విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనంటే ఇప్పుడు మనకున్న పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్తో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది బాగా వస్తోంది అందరికీ అని అనుకుంటున్నాను మేడం. ఇది నాకు కూడా నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ ఏమనంటే ఒకటి చిన్నది చెప్తాను మేడం. అంటే ఇంతకు ముందుది ఆల్రెడీ చెప్పే ఉంటాను. నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన మేడం. ఒక వేప చెట్టు, మా ఇంటి ముందున్న వేప చెట్టుకి ఒకే ఒకసారి నేను దాన్ని దగ్గరికి పోయి ఇట్లా హగ్ చేసుకొని, నువ్వే నా ఫ్రెండ్, నేను చాలా దూరంగా ఉన్నాను అందరి మనుషులకి, నువ్వే నాకు ఫ్రెండ్ అని దాంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేదాన్ని ఆ వేప చెట్టుతో. నాకు వచ్చిన ఆ రోజు నాకు అంటే మా తరఫు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నాకు ఏవైతే తిట్లు, శాపనార్థాలు అవన్నీ పెట్టినప్పుడు ఆ చెట్టు దాన్ని తీసుకొని అర్ధం చెట్టు ఫుల్ ఎండిపోయినట్లు వాడిపోయింది మేడం. ఇది వాడిపోయి అర్ధం చెట్టు ఫుల్, ఇంకా అది అట్లే వాడిపోయి, ఎండాకాలం కూడా కాదు, వాడిపోయి అది అట్లే పోయింది మేడం ఆ చెట్టు, అర్ధం చెట్టు. అది నేను కళ్ళారా చూసినాను. నేను ఆ అమ్మ అప్పుడు 1000 Seeds of Joy వింటూ ఉన్నాను. అంతకుముందు సీతాయనం విన్నాను. సీతాయనం విని అక్కడి దగ్గరికి వెళ్ళే ఇది వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, మనం ఏది వింటున్నామో మనకు అదే జరుగుతుంది, మనం ఏది ఫీల్ అవుతున్నామో మనకు అదే జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం పరీక్షగా మనం తీసుకుంటున్నాము, దాంతోనే మనం ఎదుగుతున్నాం. అక్కడ మనకి ఏ సిచ్యువేషన్ రానిలేండి, ఆ సిచ్యువేషన్ని మనకి ఇది పరీక్ష, మనం దాన్ని ఏ భయంతో కానీ లేకపోతే ఒక రకమైన బాధతో దాన్ని తీసుకోకుండా మనం దీన్ని నెగ్గగలుగుతాము అనే దాంతో మనం తీసుకొని దాన్ని పాజిటివ్గా యోచన చేసి దాన్ని మనకు తెలిసిన జ్ఞానాన్ని అప్లై చేసినామంటే దాంట్లో గ్యారంటీగా మనం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది మేడం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వింటున్న ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా అవే మేడం నేర్పిస్తాయి. ఇదే నా అనుభవం మేడం. చాలా బాగుంది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి అవకాశం ఇచ్చినారు ఈ ప్లాట్ఫామ్ సరోజమ్మకు, అందరికీ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నిజంగా అంటే చెట్లతో అనుబంధం ఉంటే మాత్రం గమనించవచ్చు. అసలు ఒక CEO ఎలా మారిండో అమ్మ ఎగ్జాంపుల్ గా తన దగ్గర కౌన్సిలింగ్ వస్తే ఎలా మారిండు అనే విషయం చెప్తుంది. అంటే అక్కడ నిజంగా అంటే సహజంగా జరుగుతున్నది. నేను అందుకే అన్నా, స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు, ఫిజికాలిటీలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ వినాలి. డబ్బులోనే సంతోషం ఉంది అనుకోవడం అనేది కామన్ విషయం మేడం. చిన్న పిల్లగాడి నుంచి ముసలోడయి రేపో ఈ రోజు పోతామనే దాకా కూడా నాకు డబ్బు ఉంటూనే ఆనందం ఉంటుంది అనే విషయాన్ని చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఏం జరుగుతుందంటే తనకు ఇప్పుడు కొన్ని మన ధర్మం ప్రకారం మనం చేసేటి ఉంటాయి, మన ద్వారా వచ్చిన మన పిల్లలకు మనం చేసేటి ఉంటాయి. అంతవరకే కాకుండా మన పిల్లల్ని ఒక స్టేజ్ లో నిలబెట్టి వాళ్ళది వాళ్ళు చూసుకునేదాకా చేసి కూడా ఊరుకుండట్లేదు. తర్వాత మనమండ్లకి మనమరాండ్లకి మళ్ళా వాళ్ళకి పుట్టిన అంటే జీవితాంతం అందులోనే బతుకుతున్నాం తప్పితే మన కోసం మనం బతకట్లేదు. మన కోసం అస్సలు మనం బతకట్లేదు. నాకు ఈ ఎపిసోడ్ లో అమ్మ చెప్పినప్పుడు ఫస్ట్ అది నాకు ట్రిగ్గర్ అయిందనమాట. నిజంగా అంటే మన కోసం మనం బతకట్లే. అరే మన పిల్లలు, వాళ్ళకు చదువు చెప్పించాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే వరకు మనకు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత వదిలిపెట్టేసినాక నా కోసం నేను జీవించాలనేది ఒక ఎరుక రావాలి. అందుకే ఆ ఎరుక రావడానికి ఎన్నో అనారోగ్య పరిస్థితులు, లేనివెన్నో పరిస్థితులు వచ్చినా కానీ ఇంకా అవేర్నెస్ లోకి రావట్లేదు. రాకపోకడం ఆ వెంపర్లాట, అరే నా మన్మన్లు ఎలా బతకాలి, మన్మన్లు ఎలా బతకాలి, ఆ వెంపర్లాటతో ఇంకా అంటే నేను ఫిజికల్ గా చూస్తున్న మాస్టర్స్ అంటారు అనమాట నోటి మాట, బా సరిత నీలాక హ్యాపీగా బతికింటే బాగుండు కానీ అంటే, అరే ఆపేసేయండి, మీదంతా అయిపోయింది, మీ పిల్లల్ని మీరు చూసుకుంటారు, అక్కడికి ఆపేసేయండి అన్నయ్య అని చెప్తుంటా నేను. అన్నయ్య చాలు, మీకోసం మీరు ఇప్పుడు జీవించండి అని చెప్తుంటాను. అది నిజంగా అంటే ఈ ఎపిసోడ్ లో నాకు అది బాగా నచ్చింది మాస్టర్స్. నిజంగా అదే కదా చేస్తున్నది, ప్రతి ఒక్కరు చేస్తున్నది అదే.
ఇంకో మధ్య మార్గము, ప్రతి దాంట్లో మధ్య మార్గం మాస్టర్స్, ఏ ఒక్క దాంట్లో కాదు మధ్య మార్గం అనేది. బాగా గమనిస్తూ పోండి. మధ్య మార్గం అనే ఒక పదాన్ని పట్టుకొని మీ జీవితంలో ప్రతి దాన్ని గమనించండి. అన్నిట్లో మధ్య మార్గం ఉంటది. సంసారంలో నిర్వాణం ఒకటే మధ్య మార్గం కాదు. మనం చేసే పనులలో మధ్య మార్గం, మన ఆలోచనల్లో, మన సాధనలో, అన్నిట్లలో ఉంటది మాస్టర్స్. బాగా గమనిస్తే ఏదైనా ఒక రోజు అతిగా చేశామంటే మళ్ళీ రోజు దాన్ని ఆపేస్తాం. మనం గమనించుకుంటే తెలుస్తుంది. ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి ఇలాంటివి. నేను గమనించుకున్నా. అవును. కంటిన్యూగా ఒక రోజు ఒక 150 పేపర్లు ఇట్లా బుక్ చదివానంటే మళ్ళీ రోజు బంద్. అది ఎందుకు నేను కావాలని బంద్ చేయను. దానికి కావాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటది అనిపిస్తుంది నాకు. నేను గమనించిన చాలా సార్లు. అదొకటే కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్నిటినో గమనించిన. అవునవును. చెట్లతో అంటారా, నిజం. అసలు మేము మొన్న క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చాం. రోజు ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అక్కడ తిరిగినా కానీ మనం ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఇంట్లోకి బయటకి ఎక్కువ సార్లు తిరిగినప్పుడు మన బాడీలో చేంజెస్ అనిపిస్తుంది. బాడీ పెయిన్ గా అనిపిస్తుంది. అక్కడ రోజు 4-5 కిలోమీటర్లు తిరిగినా కానీ అసలు నేను అబ్జర్వ్ చేసుకున్నా అక్కడ. ఏంటి నా కాళ్ళు ఏమైనా బాధపడుతున్నాయి? లేదు మాస్టర్స్, ఏదీ లేదు. నేచర్ అనేది అలా నిజంగా. అంటే నేను కూడా సీతాయనం విన్నప్పటి దాంతో కొంచెం కొంచెం కనెక్టివిటీ. ఆ చెట్లల్లది మాత్రం చాలా అద్భుతంగా ఉంటది మేడం. రమాదేవి మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. వెల్కమ్ దీప్తి మేడం, నమస్తే. దీప్తి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఆల్ మాస్టర్స్. అద్భుతంగా సాగుతుంది సెషన్. అదే అంటున్నాను, ఏంటో గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవ్రీ వీక్ టైం అవగానే చెక్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ సెషన్ లో ఇందాక మేడం అన్నట్టు రమాదేవి మేడం సత్సంగం చేసుకుంటున్నాం, మళ్ళీ నెంబర్ వేసుకుంటున్నాం, ఒక రీచెక్. అందరూ ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు. ఇందాక ఒక మేడం ఎంతో అద్భుతంగా హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పారు చూడండి. అసలు మేడం పేరు నాకు తెలీదు. నిజంగా మేడం కి అందరికి మనం క్లాప్స్ కొట్టాలేమో, అంత అద్భుతంగా చెప్పారు. ఇది నిజం మేడం. మేడం ఏదే ఇప్పుడు చెప్పిన మేడం కూడా అలాగే హెల్త్ ఇష్యూస్ మీరు కూడా చెప్పారు, పదే పదే వస్తుంటాయి, అలా చెక్ చేసుకోవాలి. నేను ఇదే టాపిక్ నేను జయలక్ష్మి మేడం డిస్కస్ చేస్తున్నాం. మన పాఠం నేర్చుకునేంత వరకు ఛాలెంజెస్ అన్నవి వస్తూనే ఉంటాయి. ఆ ఛాలెంజెస్ అనుకుంటే అందులోనే ఉండిపోతాం. లేదు ఇది నా ఆత్మ ఉన్నతికే వస్తుందని ఆ ఒక్క స్టెప్ ముందు తీసుకెళ్తే మనం అక్కడి నుంచి లేచి అద్భుతమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. సో ఇక్కడ మూలాధార చక్ర ఏదైతే అంటున్నారో అది మనకి పాఠాలు నేర్పించడానికే. అంటే ఎప్పటి నుంచో సఫరస్ అయిన ఉంటాయి, ఈ జన్మ నుంచే అవ్వచ్చు. ఒక్కొక్కసారి అలా మేడం అన్నట్టు ఫ్యామిలీ అంత బాగుంది, ఏ లోటుపాట్లు లేవు, అంతే అబెండెన్స్ ఉంది, కానీ ఎక్కడో ఏదో మిస్సింగ్ ఫీలింగ్. నేను నా రిలేషన్షిప్స్ లో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, లేకపోతే నాకు అనుకూలంగా అక్కడ ఆ థాట్ ప్రాసెస్ మారింది. నేనేం చేయాలి? ఓకే వాళ్ళు అలా ఉన్నారు, ఫైన్, బట్ నేనేం చేయాలి? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, పిల్లలు మన జన్మ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి చదువులు ఇప్పించడం ఒక వరకు ఉంటుంది, తర్వాత వదిలేయాలి. ఆ వదిలేయడం అన్న మాట ఏదైతే ఉందో మేడం, అది ఎగ్జాక్ట్లీ ట్రూ మేడం. మనం చేస్తున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వదలకపోవడమే. లైక్ నేనుంటేనే పని జరుగుతుందేమో, నేను లేకపోతే ఎలాగా, నా ప్రెజెన్స్ లేకపోతే ఎలాగా, నేను ఇది చేయకపోతే ఎట్లా, నేను దూరకపోతే ఎట్లా. ఇదే కదా మేడం జరుగుతుంది. అది మనీ అవనివ్వండి, ఇంక దేనికైనా అవనివ్వండి, పిల్లలకి అవనివ్వండి. కానీ ఏదైతే అన్నారు వదిలేయడం అంటే తప్పించుకొని పారిపోవడం కాదు, అవేర్నెస్, ఎరుక. గమనిస్తూ ఉన్నాను. ఎరుక. లైక్ ఆ మేడం చెప్పినట్టు సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్ కాబట్టి రిలేషన్షిప్స్ అని దూరంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఎంతసేపు నేను అవతల నుంచి ప్రేమను పొంది నా యొక్క ఎనర్జీస్ ని పెంచుకుంటున్నాను కాదు, లోపల నువ్వు ట్రావెల్ చేయాలి. దెర్ ఇస్ సంథింగ్ బియాండ్. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, దే ఆల్ ఆర్ యువర్ మాస్టర్స్ అని అక్కడ ఏదైతే ఉందో అంతవరకే. ఓకే వాడు చదువుకుంటున్నాడు, చదివిపిస్తున్నాం. ఫ్యామిలీతో నేను ఎంతవరకు యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా నా ఎనర్జీస్ ఎంతవరకు అవసరం, అందరూ బాగుండాలని కోరుకోవడం వరకే. బట్ వాళ్ళ కర్మ సిద్ధాంతాలు ఏంటో, వాళ్ళ ప్లాన్స్ ఏంటో మనకి తెలియదు. అది వదిలేయడం అంటే. అంతే కదా మేడం? సరితా మేడం? సో అంతేగాని అక్కడ ఏదో మనం రెస్పాన్సిబిలిటీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. మేడం ఇక్కడ వదిలేయడం అంటే ప్రేమ లేకపోవడం కాదు మాస్టర్స్, బాగా గమనించండి. వదలడం అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా నేను లేకుండా వాళ్ళు బతకలేరు అనే దాన్ని వదలగలగాలి.
అంతే. అంటే ఫ్రీ విల్ ఇవ్వమంటారమ్మా. అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ చెప్తారమ్మా, కానీ చెప్తారు అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ అంటే ప్రేమ లేకపోవడం కాదు మాస్టర్స్. మనం పేరెంటింగ్ సెషన్స్ విన్నప్పుడు వింటాం, వాళ్ళకి ఫ్రీ ఫిల్ ఇవ్వండి రా నాన్న, ఇస్తూ గమనిస్తూ ఉండండి అని చెప్తారమ్మా. ఫ్రీ విల్ ఇవ్వాలి, మళ్ళా మన అబ్జర్వేషన్ వాళ్ళ పైన ఉండాలి, ఎలా వెళ్తున్నారు వాళ్ళని చూసినప్పుడు మన పేరెంట్స్ ఎస్, అబ్జర్వేషన్ ఇన్ ద సెన్స్ ఫుల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫేత్, నాట్ విత్ ద ఫియర్. అది మళ్ళీ ఇక్కడ ఇంకొకటి మేడం, బికాజ్ మనం యాజ్ ఎ ఫ్యామిలీగా బౌండ్ అయ్యాం కాబట్టి ఇక్కడ తప్పకుండా ఒకే రూఫ్ కింద ఉంటున్నాం కాబట్టి, ఒకే ఫుడ్ కూడా అందరం షేర్ చేసుకుని ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎనర్జీ ఆల్సో మ్యాటర్స్. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది. సో నిజంగా మన ఫ్యామిలీ పట్ల మనం మంచి కోరుకుంటున్నామంటే మీ ట్రూ ఫీలింగ్ ఎక్కడ ఉంటుందంటే మన థాట్స్ లో క్లారిటీ మేడం. వెన్ ద మూమెంట్ వి గో ఫర్ లైక్ ఫియర్ ఆర్ గిల్టీ, ఇంకా అంతే. అంటే నాకు తెలుసు మనం యాజ్ ఏ అంటే మనందరం ఉమెన్ కాబట్టి వెదర్ వాట్ ఎవర్ ద ఏజ్, ఎమోషనల్ గా మనం చాలా ఉంటాము. అండ్ మేడం ఎప్పుడు చెప్తారు ఆఫ్టర్ బర్త్ అనేది ఎన్నో చేంజెస్ మనకి ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా ఆ చక్రాస్ లో జరగడం వల్ల ఆటోమేటిక్ గా ప్రేమతత్వం అన్నది వికసిస్తుంది. అలాంటప్పుడు మనం ఎమోషనల్ గా స్ట్రెయిన్ అవుతాం, స్ట్రెస్ అవుతాం, ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం, కానీ వెంటనే ఆ ఎరుక మై ఎనర్జీస్ ఆల్సో మ్యాటర్స్. వాట్ ఐఎమ్ ఎక్స్చేంజింగ్ ఇస్ నాట్ ఓన్లీ ఫుడ్. ఎంత డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసిన, ఇల్లంతా అద్భుతంగా పెట్టిన, పిల్లలకి టైం టు టైం చదివిపించిన, అవర్ థాట్స్ ఆల్సో ఎక్స్చేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఎరుక ఎప్పుడైతే మనకు వస్తుందో అనదర్ షిఫ్ట్ చేంజెస్. ఇందాక మేడం చెప్పినట్టుగా సెల్ఫ్ లవ్ అండ్ షీ బిల్ట్ రియల్లీ షీ బికెమ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. ఫస్ట్ షీ హ్యాస్ లైక్ డౌట్, అదేంటి మాలో ఇద్దరు ఉన్నాయి అందరూ హ్యాపీ ఫ్యామిలీ అంటున్నారు ఏంటి అని. బట్ అధిగమించి ముందుకు వెళ్ళారు చూడండి, దట్ ఈస్ ద రియల్ థింగ్. ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆల్ ద మాస్టర్స్ ఇక్కడ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి. నిన్ననే నేను విజయలక్ష్మి మేడం ఒకటి అనుకున్నాం, లైక్ మేనిఫెస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎన్ని టెక్నిక్స్ ఒకటే అనుకున్నాం. ఏ టెక్నిక్ అయినా అవనివ్వండి, మేనిఫెస్టేషన్ ఇస్ లైక్ యూనో మన ఫేస్ కి మేకప్ కొట్టుకున్నట్టు మచ్చలు అలాగే ఉంటాయి. పైన మేకప్ చేసుకుంటాం చూడండి, ఆ మేకప్ ఉన్నంత వరకే బాగుంటుంది. ఒక్కసారి ఆ మేకప్ పోగానే మళ్ళీ మచ్చలు వస్తాయి. కానీ వాట్ వీఆర్ లెర్నింగ్ ఇన్ అవర్ పివైఎం ప్లాట్ఫామ్ ఏంటి అంటే, సరోజ మేడం ఈ యొక్క జ్ఞానం ద్వారా ఏం చెప్తే ఆ మచ్చలు కూడా తొలగించుకోండి. మచ్చల నుంచి లోపలికి డాక్టర్స్ చెప్తారు కదా, మీరు పై మచ్చ చూసారంటే లోపల ఇంటర్నల్ గా ఏముందో బయటకు వచ్చింది అని అంత నేర్పిస్తున్నారు. సో అదే మాస్టర్స్ ఇక్కడ ప్రతి ఒక్కరికి లోపల ఎప్పుడు మన సరిత మేడం గుర్తు చేస్తున్నట్టు 2 ఎరుకలు ఉంటాయని, ఆ ఎరుకని పట్టుకోగలిగితే చాలు. ఎవ్రీ మూమెంట్ నేను ఫియర్ తో బతకూడదు, గిల్ట్ తో బతకూడదు. ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ రిసీవ్ ఫ్రమ్ ద యూనివర్స్. నేను ఒక మ్యాగ్నెట్. అంటే మళ్ళీ నాకు కారే కావాలి, బంగ్లా కావాలి, ఆరోగ్యం కాదు, వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ మై సోల్ డెవలప్మెంట్ ఐఎమ్ అట్రాక్టింగ్ ఇట్. దట్స్ ఆల్. ఆ యొక్క జర్నీలో కింద పడినా కూడా దట్ ఈస్ ఫర్ మై గుడ్. ఎదిగినా గుడ్, సత్సంబంధాలు బాగున్నా గుడ్. ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ లీవ్ ఇట్ దేర్ అండ్ ఐ మూవ్ ఆన్. దట్స్ ఆల్ మ్యామ్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంకా సావిత్రి మేడం గారికి అయితే నిజంగా జోహార్లు చెప్పాలి. ఆవిడ స్పిరిట్ కి ఎంత ఉన్నతమైన సోల్ అంటే రియల్లీ వి నీడ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ మేడం. థ్యాంక్ యూ సరిత మేడం అండ్ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ దీప్తి మేడం. నిజంగా మాస్టర్స్ ఇందులోకి వచ్చినాము, అమ్మ చెప్పే ఇంత జ్ఞానాన్ని వింటున్నాము, మళ్ళా మనం 1000 Seeds of Joy మళ్ళీ యాక్సెప్ట్ గురించి, సరెండర్ గురించి ప్రతి ఎపిసోడ్ లో వింటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మనం గమనించుకుంటే తెలుసు. ఎన్నో సిచ్యువేషన్స్ రోజు వస్తుంటాయి మాస్టర్స్ మన ముందలకి, అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ అక్కడ లెట్ గో చేయాల్సినవన్నీ లెట్ గో చేస్తూ మరి సాక్షి వింటున్నాం, 1000 Seeds of Joy వింటున్నాం. అన్నిట్లలో అదే జ్ఞానము అమ్మ చెప్తూనే ఉన్నారు. మీరు గమనిస్తూ ఉంటే కూడా 1000 Seeds of Joy లో ప్రతి ఎపిసోడ్ లో చెప్పుకునే గానం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇందులో 8 ఎపిసోడ్ చెప్తారు. అంతకు ముందు అమ్మ చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ 2019 లోనే కడతాల్లో స్టేజ్ మీద అమ్మ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ చెప్పారు, టాపిక్ చెప్పారు. ఎంతో మంది అడిగారు, ఎన్నో మెసేజెస్ వచ్చాయని అమ్మ ఎన్నోసార్లు చెప్తారు. గమనించండి మాస్టర్స్, మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన ఇన్నర్ నుంచి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ బయటకు వెళ్ళింటది. మీరు ఎన్ని విధాలా జరిగినా అదే మేనిఫెస్ట్ అవుతుంది అక్కడ. అరే ఇది ఎందుకు జరిగింది అనుకుంటున్నాం, కానీ అది ఎందుకు జరిగిందో ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటే ఓకే నేను అప్పుడు అనుకున్నా అదే జరిగింది,
అక్కడ ఏం చేస్తున్నామంటే దాన్ని అనుకోని ఇంక వదిలిపెట్టేస్తున్నాం. మళ్ళా దాని గురించి ఎలాంటి ఆలోచన లేదు. అది అవుతదా? కాదా? ఏంటి అనేది ఆలోచన కూడా లేదు మాస్టర్స్. అసలు మెయిన్ మేనిఫెస్టేషన్ అంటే నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ అనుకోవడం కాదు. ఒక్కసారి అనుకోని దాన్ని వదిలిపెట్టేయడం మాస్టర్స్. దాని మీద మళ్ళా ఎలాంటి ఆలోచన లేదు. అది అయితదా? లేదు. కాదా? లేదు. అలాంటివి నేను కొన్ని నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను మాస్టర్స్. ఒక్కొక్క ఆలోచన మార్నింగ్ లేవంగానే వస్తుంటది. దాని గురించి తర్వాత ఏముండదు. కానీ సాయంత్రం వరకు అదేదో అవుతది. అరే! ఇది జరిగిందేంటి అని ఒక్కసారి అరే! పొద్దున ఈ ఆలోచన వచ్చిందే అనిపిస్తది. అంటే అదొస్తుంది. కానీ దాని గురించి మనకెలాంటిది లేదు మళ్ళీ. ఏ కామెంట్ లేదు, ఏ జడ్జ్‌మెంట్ లేదు. ఒకరితో దాని గురించి అనట్లేదు. దాని గురించి మళ్ళీ ఆలోచన చేయట్లేదు. ఇక్కడ సరిత మేడం ఒక పాయింట్ చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ గురించే కాబట్టి మెయిన్ టాపిక్ అంతా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా రెండు కాన్ఫ్లిక్ట్ థాట్స్ తోటి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఒకటి ఏంటంటే విశ్వసిస్తూ ఉంటాం, అబ్బాయి ఆ! జరిగిపోవాలి అని. రెండోసారి మళ్ళీ ఎట్లా వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే మైండ్ అన్నది ఎన్నో సంవత్సరాలుగా అలా వైరింగ్ అయిపోయింది కాబట్టి సహజంగా, అంటే మనం ఇచ్చిన అది. ఇప్పుడు యెస్ మేడం. చూడండి, మనం మంచి సువాసన కలిగిన అదేమంటారు సెంట్ పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఫ్రెగ్రెన్స్ మనం ఏం చేయక్కర్లేదు, అది వల్ల రిమూవ్ చేసే వరకు. గుడ్ యెస్. గుడ్. అలాగా అది వచ్చింది కాబట్టి సరోజ మేడం అందుకే అన్నారు, ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు రాకూడదు అంటే ఎందుకు రావు, వస్తాయి, అది గమనించండి. గమనించినప్పుడు ఓకే, నేను ఇంకా ఈ పెయిన్ లో ఉన్నానా, ఇంకా ఈ డౌట్ లో ఉన్నానా, దాని మీద వర్క్ చేయడం. అందుకని ఐ లవ్ టు డూ మెడిటేషన్, బికాస్ నాట్ లైక్ సప్రెస్ చేసేయాలని కాదు, అసలు నా ఇన్నర్ సోల్ అసలు ఏం చెప్తుంది దాన్ని. ఎందుకంటే ధ్యానంలో కూడా ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనం రిసీవ్ చేసుకుంటామంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్, లైక్ మనతో మనం కనెక్ట్ అయ్యి అసలు మన నిజంగా ట్రూ సెల్ఫ్ ఎవరన్నది ధ్యానంలో తెలుస్తుంది. అందుకని ఆ కొద్ది క్షణమైనా సరే మనల్ని వదిలేయాలి, ఫ్రీగా వదిలేయాలి మేడం. నా పరంగా ధ్యానం అంటే ఫ్రీగా వదిలేయడమే. ఫ్రీగా వదిలేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ నీ అంతర్గతంగా జరుగుతున్న మదనం ఏదైతే బయటకు వస్తుంది. లెట్ ఇట్ ఫ్లో. దట్ ఈస్ ద టైమ్ వి స్పెండ్ ఫర్ అవర్ సెల్ఫ్. అప్పుడు యెస్ మేడం. గమనించుకుంటే, అంటే మళ్ళీ నేను దానికి ఏం ఆద్యం పోస్తున్నాను, ఫియర్ అట్లా కాదా, లేకపోతే గమనిస్తే ఓకే నేను ఇంకా ఈ పెయిన్ తో ఉన్నా, ఇంకా ఈ గిల్ట్ తో ఉన్నాను, సో ఐ నీడ్ వర్క్ ఆన్ దిస్. అందుకు నాకు ధ్యానం అంటే ఒక ఎడిక్షన్, డ్రగ్ లాంటిది. ఐ లవ్ టు డూ మెడిటేషన్ జస్ట్ బికాస్ టు నో మై ఇన్నర్ సెల్ఫ్. అందుకని అప్పుడు యెస్ నాకు మేడం. కాంట్రడిక్ట్ థాట్స్ ఉన్నాయా లేదా అని కూడా గమనించుకోవచ్చు. రెండోది, మనం చాలాసార్లు ఏమంటామంటే పలానా వాళ్ళ వల్లనే మనం ఇట్లా అయ్యాం, పలానా వీళ్ళ వల్లనే ఇట్లా అయ్యాం, వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇట్లా ఉన్నాం, లేకపోతే నేను మంచిగా ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు నన్ను డౌన్ చేస్తారు, వాళ్ళ మాటలతోటి నన్ను ఏమంటారు లైక్ దింపేస్తున్నారు, మోటివేట్ చేయట్లేదు, నేను ఎంతో సాధించగల క్యాపబిలిటీ నాలో ఉన్న వాళ్ళ మాటల వల్ల నేను కృంగిపోతున్నాను, ఇట్లా అనేస్తాం కదా. అప్పుడు నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన థాట్ మాస్టర్స్, ఇది కూడా నేను ఏం చెప్తున్నానంటే ప్రతిది కూడా యూనివర్సల్ లాయే. అంటే వాళ్ళు అంటున్నారు బాగానే ఉంది, అంటే నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు కాబట్టే కదా. ఇంకా నీ లా ఆఫ్ అట్రాక్షన్ అది కూడా కాంట్రడిక్షన్. బికాస్ యు ఆర్ వీక్, యు ఆర్ గివింగ్ ది ఇంపార్టెన్స్ టు అదర్స్, యు ఆర్ నాట్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం నమ్మట్లేదు, ఫెయిత్ లేదు. ఇంకా అలాంటప్పుడు వి అట్రాక్ట్ కదా మాస్టర్స్. వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ నాకు ఆన్సర్ వచ్చింది మేడం. ఐఎమ్ వెరీ షూర్. నేను అడిగాను, ఇట్లా ఒక క్వశ్చన్ అడిగాను, నేను ఆన్సరు నాకు అర్థమైపోయింది. ఐఎమ్ అట్రాక్టింగ్ దేర్ లా ఆఫ్ వాళ్ళు ఏదో ఉంది అనుకుందాం, వాళ్ళు అట్రాక్ట్ చేస్తారంటే బికాస్ నేను స్ట్రాంగ్ గా లేనట్టే కదా మాస్టర్స్. సో నిజం అందుకనే మేడం. పత్రిజీ సార్ అంటారు, నో జడ్జ్మెంట్స్ నో కామెంట్స్. అంటే అందులో అంతర్లీనంగా వెన్ యూ డోంట్ జడ్జ్, వెన్ యూ డోంట్ కమెంట్, అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీఆర్ స్ట్రాంగ్ విత్ అవర్ సెల్ఫ్. అది అది నాకు ఆన్సర్ యెస్. వచ్చింది మేడం. అందుకు చెప్దాం, లా ఆఫ్ అట్రాక్షన్ అందరు చేసేస్తారు మేనిఫెస్టేషన్, ప్రతి ఒక్కరు. మనం ఎందుకు ఫాలో అవుతుంది? మీకు గుర్తుందా సరిత మేడం, నేను అడిగాను ఈ ప్రశ్న, అడిగానా లేదా? ఏదో యెస్ ఒక మేడం. సంఘస్లో నాకు అర్థమైపోయింది, అంటే నా ఎనర్జీస్ వీక్ ఇక్కడ, అందుకే నేను అట్రాక్ట్ చేసేసుకుంటున్నా. అది కర్మ కాదు, ఏమీ కాదు మేడం. మీకు అర్థమైంది? అంటే నేను అడిగాను మీకు యెస్ కర్మ మేడం. సెషన్ లో, గుర్తుందా మీకు? అంటే యెస్. 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 వాళ్ళ కర్మ ప్రకారం మనం ఏమన్నా లైక్ మారుతున్నామా, లేకపోతే మన ఫ్రీ విల్ ఎలా మేడం తెలుసుకుంటామని నేను అవును. అడిగాను. నాకు ఆన్సర్ అవును. వచ్చేసింది, అది కర్మ కాదు, ఫ్రీ ఆలోచన విల్ కర్మ. కాదు, ఏమీ కాదు, ఇట్స్ ఆల్ అవర్ ఎనర్జీస్ మేడం, దట్స్ ఆల్. యెస్ మేడం. నాకు అర్థమైంది అదే, సమ్ వన్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్ అంటే సమ్వేర్ వీ నీడ్ టు రైజ్ అవర్ ఎనర్జీస్, దట్స్ ఆల్, అంతే. యెస్ మేడం. నిజమే ఇది. ఐ గాట్ 100% ఆన్సర్ మేడం. సూపర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అవర్ బ్యూటిఫుల్ BYM ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఇందులో ఈ ఎపిసోడ్ ఇంకొక పాయింట్ వస్తది కదా మాస్టర్స్.
అసలు ఒంటరిగానా గ్రూప్ గానా అన్నదాని కూడా అమ్మ ఎంత మనం అందరం ఒక గ్రూప్ అయి మనం అందరం సోల్మేట్సే. మళ్ళా సోల్మేట్స్ గురించి అడగొద్దని చెప్తారు. అందుకనే అన్నాను మేడం, ఇక్కడ ఇదే ఫ్యామిలీని మనం ఎంచుకొని ఎందుకు వచ్చాం అర్థమైంది కదా. Yes, madam. ఇక్కడ ఈ ఎనర్జీల ఎక్స్చేంజ్ ఎందుకు జరగాలి, కుటుంబం నుంచే మొదలవుద్ది మేడం అది ప్రయాణం. ఈ ఐ ఫ్రీక్వెన్సీ గురించి కూడా దీంట్లో వస్తుంది. ఎమోషన్స్ లో ఐ ఫ్రీక్వెన్సీ అంటే లవ్ కే అని కూడా ఆ విషయం కూడా ఈ ఎపిసోడ్ లో వస్తుంది మాస్టర్స్. ఎందుకు మేనిఫెస్టేషన్ అవుతలేదు అన్నప్పుడు కూడా 2-3 చక్రాలలో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అనే విషయాన్ని కూడా మనకు అసలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అప్పుడు విజయలక్ష్మి మేడం చెప్తారు దీని గురించి. చాలా అద్భుతం అనిపించింది నాకు అక్కడ వింటున్నప్పుడు. మేడం మీకు సావిత్రి మేడం శ్రీలత మేడంకి ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాం మేడం, మీరు మాట్లాడారు కాబట్టి. ఓకేనా మేడం? ఎస్ శ్రీలత మేడం వెల్కమ్. నమస్తే మేడం, వీడియో ఆన్ చేసుకోండి. శ్రీలత మేడం, శ్రీలత మేడం హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, నమస్తే నమస్తే మాస్టర్స్. వినిపిస్తుందా మాస్టర్స్? వినిపిస్తుంది మేడం. వీడియో ఆన్ చేసుకోలేరా? లేదు మేడం, వీడియో ఆన్ చేసుకోలేను. ఓకే మేడం. అదే మేడం, నేను ఈ ఎపిసోడ్లో నేను మీరు డిస్కస్ చేస్తుండేది ఇదే విన్నానా అనే అనుమానం వస్తుంది. నేను నా పాయింట్స్ చెప్తాను. మనము ఇక్కడ అమ్మ ఏం చెప్పినారంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన చుట్టూ పరిస్థితులు, మన భౌతిక పరిస్థితులు అలాగే ఉంటాయి, అలా ఉండేది అలా మనమే అట్రాక్ట్ చేసుకుంటాము, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అని. మరి ఏదైనా మన లోపల నుంచే వస్తుంది మొదలు. ఒకవేళ బయట పరిస్థితుల్లో మనం మార్చుకోవాలి అనుకుంటే ముందుగా మనం లోపల నుంచే రావాలి, లోపల పరిస్థితులు ముందు మార్చుకోవాలి. లోపల పరిస్థితులు ఎలా మార్చుకోవాలి అంటే మనం ఎనర్జీ ఎక్కడ పెడుతున్నాము అనేది గమనించుకోవాలి. అంటే మనం మామూలుగా ఏదైనా ఒక సిచ్యుయేషన్ జరిగింది అంటే మనం ఎప్పుడు లేదా అప్పుడు మనం ఇతరుల్ని మనం తొందరగా క్షమించలేకపోతాము. ఎందుకు? దానికి కారణం ఏమంటే మనం అక్కడ ఏ సన్నివేశం జరుగుతుందో దాని మీద కాకుండా మనం మనుషుల మీదే ఎక్కువ ఎనర్జీ పెడతాము. అదే మనకు సమస్య పరిష్కారం కాకోకుండా ఉండేదానికి కారణము. మరి మనము ఆ సమస్య మీద దృష్టి పెట్టి ఆ సమస్యను మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. తీసుకొని అదే ఇది మనకు ఏదో ఎక్స్పీరియన్స్ కోసం వచ్చింది అని మనం వెంటనే ఎరకలోకి వచ్చి మరి ఆ సమస్యకు మనం ఎప్పుడైనా సరే ఇంకొకరిని బాధ్యత చేసేదానికే చూస్తూ ఉంటాము. అట్లా కాకుండా మనం బాధ్యత వహించాలి అని చెప్పినారమ్మా. అట్లే మనం పాజిటివ్ ఫీలింగ్స్తో, కృతజ్ఞతతో, గతాన్ని తిట్టుకోకుండా, జరిగిపోయిన దాని గురించి మనం వరి అవ్వకోకుండా అలా ఉండాలి. మళ్ళీ క్షమాపణ అనేది మనము అవతల వారిని క్షమించడం సులభము, కానీ మనల్ని మనం క్షమించుకోవడమే మనకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మన దృష్టికోణాన్ని మనం మార్చుకుంటే అది ఈజీ అవుతుంది. ఇవన్నీ మనం లైఫ్లో ఎప్పటికప్పుడు ఎరకతో అప్లై చేసుకుంటూ ఉండాలి అని అమ్మ ఈ ఎపిసోడ్లో ఎంతో చక్కగా చెప్పినారు మ్యామ్. మళ్ళీ ఒకవేళ మనకు అది జరగలేదు, మనం ఏదైనా అనుకొని వదిలేయాలి. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, అవి జరగకపోకుండా ఉండడానికి. మన కర్మ ఒకటి ఉంటుంది, మళ్ళీ మన గ్రహస్థితుల గురించి కూడా అమ్మ ఇక్కడ చెప్పినారు. సీతమ్మ వారు కూడా అమ్మవారే తనే నేను మార్చలేను నా పరిస్థితులను, నాకు ఈ టైంలో ఇది జరగాల్సి ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని మనకు సీతాయనంలో అమ్మ చెప్పింది గుర్తు చేసినారు. అంటే అమ్మవారే గ్రహ స్థితిని నమ్ముతున్నప్పుడు మనం ఎంత అసలు అది నమ్మాలి. కర్మ మరి మనం కొన్ని అగ్రిమెంట్స్ తీసుకొని వచ్చింటాము, మన సోల్మేట్స్తో వచ్చింటాము. అది జరగకపోతే కూడా మనం ఏమనుకున్నామో అక్కడికే మనం నిలిచిపోతాము. మనం ముందుకు ఆ పరిస్థితి నుంచి దాటలేము. మనం ముందు దాన్ని అక్సెప్ట్ చేస్తేనే అక్కడ ఏది జరిగేది ఉందో అది జరిగితేనే మనం ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడగలము. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏదైనా మనకు అనుకున్నది జరగలేదు అంటే మనం అక్కడే స్టక్ అయిపోకుండా ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పినారమ్మ. ఇవన్నిటితో చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మనం మెల్లగా సరెండర్లోకి వచ్చేస్తాం మనం. అప్పుడు ఇవన్నీ మనము అర్థం చేసుకొని పాటిస్తే లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి కూడా సరెండర్లోకి వచ్చేస్తాము.
అందరితో కలిసి మనకి ఏదన్నా ఒక పని జరగాలి అనుకుంటే మనం ఒంటరిగా చేయడం కష్టము. దాని బదులు మనం మన అందరితో గ్రూప్తో కలిసి ఉంటే లైక్ మన బీవైఎం ఫ్యామిలీ అంటే ఒకరికొకరు బూస్ట్ అనమాట. ఎప్పుడైనా మనం ఏదైనా మర్చిపోతే గుర్తు చేయడానికి అట్లా అప్పుడు ఆ పని ఈజీగా అయిపోతుంది. అదే ఈ ఎపిసోడ్లో చెప్పినారు. శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఆయన అంతా ఆత్మ సాక్షాత్కారం పొందిన సోలు, సంపూర్ణ జ్ఞానంతో వచ్చిన సోలు అయినా సరే అమ్మవారు ఆయన సహాయం కోసం తన సోల్మేట్గా 3 రూపాల్లో అవతరించినారు అని చెప్పినారు. ఇక్కడి నుంచి అదే అమ్మ, అది మనకి ఏ అవతారాలని ఇక్కడ మనకు బాగా వివరించినారు. అది నెక్స్ట్ చాప్టర్. ఆ చాప్టర్ ఏమంటే మహాభారతంలోని స్త్రీతత్వంతో కూడిన వివేకం గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాము అని అమ్మ ఇంకా చాలా ముందుకు చాలా చెప్పినారు. ఏమంటే మనం స్త్రీతత్వం అంటే ఏమి అని కూడా మనల్ని అడిగినారు చాలా. అప్పుడు స్త్రీతత్వం అంటే కలుపుకోపోవడము, అపరిమితమైన ప్రేమ, క్షమా గుణము, కరుణ, ప్రేమ, ఇవన్నీ స్త్రీతత్వము. అట్లే రాధా కృష్ణులు గోపికల గురించి మనకు కొంచెం తెలుసున్నా కూడా ఇంకా తెలియని విషయాలు ఎన్నో మనకు ఈ ఎపిసోడ్లో అమ్మ చెప్పినారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా 3 లెవెల్లో ఉపయోగించినాను నేను ఈ మహాభారతంలో ఉన్నప్పుడు. 3 అవి ఏవేవి అంటే లక్ష్మీదేవి 3 రూపాలుగా వచ్చినారు. ఒకటేమో కన్యగా, మరి ఇంకొకటి నడి వయసు ముత్తైదువుగా, మళ్ళీ ఆధ్యాత్మిక సహచరిణిగా అని 3గా వచ్చి మనకు ఈ మహాభారత రచనలో మనకు ఇదంతా జరిగింది. అందులో ఇది మహాభారతం అనేది యుగ మార్పిడి సమయము. ఆ సమయంలో మనకి ఎక్కువ ఎనర్జీలు అవసరం అవుతాయి. కాబట్టి ఈ పురోగమనం చెందిన ఆత్మలు ఎవరైతే అవతరిస్తారో వాళ్ళ కార్యాలను సులభం చేసేదానికి అప్పుడు వాళ్ళు జన్మిస్తారు అని కూడా చెప్పినారు. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఏ పనులైనా సులభంగా అవుతాయి అని చెప్పినారు. అదే రాముడు మానవుడిగా జన్మించినాడు కాబట్టి ఆయన కూడా మనకున్న ఫీలింగ్సే ఉన్నాయి. కానీ ఇక్కడ కృష్ణుడు మాత్రం అంత సంపూర్ణ జ్ఞానంతో వచ్చినాడు. అందులో ఈ ఒక్కొక్క రూపం గురించి వివరించినారు మాస్టర్స్. ఇంకా ఇదే చెప్పాలనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంతా మేడం ఎపిసోడ్ మొత్తం చెప్పేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉంది మ్యామ్, ఇంకా సగం ఉంది. ఎస్ మేడం. ఇంకెవరైనా చెప్తారేమో. అంటే ఈసారి పెట్టినప్పుడు అక్కడ 48, 49 2 ఎపిసోడ్స్ వచ్చా మేడం. మీరు 2 విన్నట్టున్నారు. అది సెండ్ చేసేటప్పుడు ఎందుకో 2 ఎపిసోడ్స్ వచ్చాయి. ఎందుకంటే నేను ఫస్ట్ వినాలనుకుంటే 49th వచ్చింది, తర్వాత వినాలనుకుంటే పైంది 48, కిందిది 49 ఎపిసోడ్ అనమాట. ఓకేనా మేడం? లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత మీరు చెప్పిన కాడికి అంతే అనమాట. తర్వాత నెక్స్ట్ 49th ఎపిసోడ్ లో ఇంకా ఉంటుంది మేడం. అదే నాకు కన్ఫ్యూజ్ అయింది మ్యామ్. అయినా మీరు పెట్టిన లింకే కన్ఫ్యూజ్ ఏం కాదు, అది ప్లే కొట్టేసింటే కంటిన్యూగా వచ్చేస్తుంటది అనమాట. అట్లా అంతే. సూపర్ మేడం, అయినా చాలా బాగా చెప్పారు. ఇక్కడ పాయింట్స్ అన్ని కవర్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హైమావతి మేడం. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సరోజమ్మ అండ్ ఆల్ మాస్టర్స్. నమస్తే. అంటే శ్రీలత మేడం చెప్పిన దానికి కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని అంతే. చెప్పండి. అంటే తర్వాత రాధమ్మ సంపూర్ణంగా శ్రీతత్వంతో పుట్టిందని, తనకు స్నేహితురాలిగా వచ్చిందని, భార్యగా రుక్మిణిగా వచ్చిందని, ఫ్రెండ్గా ద్రౌపది వచ్చిందని, కురుక్షేత్రం అదే భారతం మనకెందుకు దగ్గరగా ఉంటది అంటే కలియుగానికి దగ్గరగా ఉందని. దాని తర్వాత కలియుగం స్టార్ట్ అవుతుంది. కాబట్టి రాముడిది చెప్పింది మనం చెయ్యలేమేమో అనిపిస్తుంది, కానీ కృష్ణుడిది మనకు దగ్గరగా అనిపిస్తుంది అని కూడా చెప్పారమ్మా. ఈ క్షమాగుణం చెప్పేటప్పుడు ఇంకో సెంటెన్స్ యాడ్ చేయాలనుకున్నా అమ్మా నేను.
అంటే ఆ, క్షమాగుణం చెప్తూ బయట వాళ్ళని ఎంత ఈజీగా క్షమించగలుగుతాం, కానీ మనల్ని 2 రకాలు ఉంటాయి క్షమించడంలో. బయట వాళ్ళని క్షమించడము, మనల్ని మనం క్షమించుకోవడం. బయట వాళ్ళని ఈజీగానే క్షమించగలం, కానీ మనల్ని మనం క్షమించుకోలేము అని చెప్తుంది అమ్మ. అంత ఈజీ కాదు అని చెప్తుంది. అది నాకు బాగా అట్రాక్ట్ అయ్యా అనమాట. అంటే నిజంగానే మనల్ని మనం అస్సలు క్షమించుకోలేము అనమాట, ఒప్పుకోలేము అసలు. ఫస్ట్ మనం తప్పు చేసామన్నది కూడా మనల్ని మనం ఒప్పుకోలేం. ఫస్ట్ ఒప్పుకుంటే ఈజీగా క్షమించుకోగలుగుతాం, ప్రేమించుకోగలుగుతాం. కానీ అసలు ఫస్ట్ మనం ఒప్పుకుంటే కదా అది తప్పు, క్షమించాలి, ఓకే తప్పు చేసాం అది గుర్తించి గమనిస్తే. సాక్షిలో అమ్మ చెప్తోంది కదా, గుర్తించండి, గమనించండి. అది గుర్తించి గమనిస్తే ఇది కూడా ఇక్కడ అది ఆ సాక్షిది కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట నేను అనేది. అంటే మన తప్పును మనం గుర్తించి గమనిస్తే, ఫస్ట్ వేరే వాళ్ళని గుర్తించి గమనించడం కాదు, మనల్ని మనం గుర్తించి గమనిస్తే, అది మంత్రా కావచ్చు, రిలాక్స్ రిలీజ్ కావచ్చు, ఏ విధంగా అవి చేసుకొనైనా మన సెల్ఫ్ లోని, అంటే మనల్ని మనం క్షమించుకోగలం, మనల్ని మనం ప్రేమించుకోగలం, మనల్ని మనం ఇంకొంచెం పెంచుకోగలం అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెంచుకోగలమని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా చాలా మందే ఉన్నారు మాట్లాడడానికి. థ్యాంక్ యూ, నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అది నెక్స్ట్ ఎపిసోడ్ మాస్టర్స్, రాధాకృష్ణులది అదంతా నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ వరకు అదేంటంటే నాకు తెలియకుండా 2 సెండ్ అయినాయి అనమాట. విన్న వాళ్ళు 2 విన్నట్టున్నారు. అది 49th ఎపిసోడ్ మాస్టర్స్. ఇక్కడ ఎందుకంటే మనకు మధ్యలో అమ్మ మెడిటేషన్ చేయిస్తారు, మనకు గిరిజమ్మ పాట పాడుతూ తర్వాత ఎండ్ చేసేసారు సెషన్. ఇంకా తర్వాత అందరు ఎక్స్పీరియన్సెస్ చాలా పంచుకున్నారు ఈ ఎపిసోడ్ లో. అసలు ఎంతమంది పంచుకున్నారు, ఇంచుమించు 1 hour 1.5 hour ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మనకు. అంటే మనకు ఇక్కడ మీరు మొన్న గురువారం రోజు సెండ్ చేసింది ఇదే ఎపిసోడ్ అమ్మా, రాధాకృష్ణుల ఎపిసోడే సెండ్ చేశారు. అది మేము క్లిక్ చేస్తే అదే వచ్చింది అనమాట. మళ్ళీ నేను డిలీట్ చేసి మళ్ళీ 48th ఎపిసోడ్ సెండ్ చేశాను. అయితే అందులో కూడా ఏమైందంటే 48, 49 2 వచ్చినాయి మాస్టర్స్, 2 లింకులు వచ్చినాయి. నాకు అర్థం కాదు ఏంటి ఇలా వస్తుంది అనేది. నేను ఫస్ట్ క్లిక్ చేస్తే నాకు 49th ఎపిసోడ్ ఇదే వచ్చింది. తర్వాత ఇది 49th కదా అని చూస్తే మళ్ళీ పైన లింక్ ప్రెస్ చేస్తే 48 వచ్చింది. 2 లింక్స్ ఉన్నాయి ఆ దాంట్లో. అందుకని 2 విన్నట్టున్నారు. సూపర్ మాస్టర్స్, అసలు ఒకటే రోజు 2 ఎపిసోడ్స్ అన్నమాట మనకి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా కొత్తగా ఇంతసేపు మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగితే హ్యాండ్ రైజ్ చేయండి, లేదా మనం అలా మన సావిత్రి మేడం ఏదో పంచుకుంటారంట, పంచుకుంటే మనం సెషన్ ఎండ్ చేసుకుంటాం మాస్టర్స్. ఓకేనా మేడం? చెప్పండి. మా ఇంటి ఎదురుగుండా పార్క్ ఉందండి. పార్క్ తో చెట్లతో మాట్లాడుతూ ఉంటారు రోజు కూర్చుని. ఒక రోజు ఇది బాదంకాయల సీజన్ కదా, రాలి పడిపోతున్నాయి. అయ్యో ఎవరో అంత చెత్తలో తుడిచేస్తున్నారు, ఉడతలైనా తింటాయి కదా చెట్టు మీద అని చెప్పి చెట్టుతో మాట్లాడే. చెట్టు కిందకి రాల్చుకు, నువ్వు చెట్టు మీదే ఉంచు, ఉడతలు వచ్చి తింటాయి అంటే. అలాగే మేడం, ఒక్క కాయ రాలితే ఒట్టి ఇప్పటికీ ఉడతలు వచ్చి తింటున్నాయి. అసలు ఇంత గ్రహించిందంటే చెట్టు ఒక్క కాయ రాలేదు మేడం, ఒక్కటంటే ఒక్కటి రాలా కిందకి. చక్కగా అసలు చిల్లు పెట్టి అందులో ఉన్న పప్పును తిని అవి వదులుతున్నాయి మేడం. అసలు ఎంత సృష్టి రాశా, మనకే లేవు అంత పళ్ళు. అసలు ఆ బాదంకాయ ఎంత మందం ఉంటుందో తెలుసా అండి మీకు? ఎన్ని లేయర్స్ ఉంటాయో అసలు. అలాంటిది ఉడత ఆ ఉడతలు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. పాపం తినడానికి ఏం దొరకవు ఆ చెట్టు మీద, అన్ని రాలిపోతే ఏం తింటది అది? కిందకు వచ్చి తినలేదు. ఇప్పుడు చెట్టు మీదే నివాసం అంతా, సీజన్ అంతా. నాకు అది గుర్తొచ్చింది మేడం. ఎస్ మాస్టర్స్, సూపర్ మేడం. నిజంగా అంటే మీ ఆలోచన, అంటే మీ ఎనర్జీ ఎంత ఉందో తెలుసుకోండి. మీ మాటతో అది ఆగిపోయింది. ఇంకొకటి మాస్టర్స్ ఇందులో చెప్తారు అమ్మ, అసలు చెట్ల చుట్టూ ఉండే అర ఎలా ఉంటుందని చెప్తారు. అసలు గోల్డెన్ హర అని చెప్తారు. అంటే గోల్డెన్ ఎనర్జీ అనేది వాటితో వస్తుంది అని చెప్తారు. అంటే
ఒక దివ్యాత్మల చుట్టూ ఏదైతే ఉంటుందో అదే ఉంటుందని, అమ్మ వెనకాల ఉన్న అమ్మవారి ఫోటో చుట్టూ కూడా ఏదో ఉందని కూడా మనకి ఇక్కడ చూపిస్తారు మాస్టర్స్. అంటే చూడండి, అంటే చెట్టు యొక్క ఎంత ముఖ్యమో అని టకా టకా కొట్టేస్తుంటాం కదా పెద్దగా కాగానే. అలాంటప్పుడు కూడా అసలు నిజంగా అంటే నేను కూడా నేర్చుకున్నా మాస్టర్స్. ఎక్కడి నుంచి అంటే మన సీతాయానం నుంచి పువ్వు తెంపినా సరే దాన్ని అడిగి థ్యాంక్ యూ అమ్మ నాకు ఇది ఇస్తున్నందుకు, నాకు ఎంత అవసరం కాడికి అంతనే తెంపడం నేర్చుకున్నాం మాస్టర్. అంతకుముందు చెట్టు మీద పువ్వు ఉండకుండా మొత్తం తెంపేసేదాన్ని. ఇంకా పెట్టాలి ఫొటోస్ పెట్టాలి అని. అంటే ఇంకొకటి చెప్తారమ్మా ఇక్కడ, ప్రతి దానికి ఎనర్జీ అంటే మనం ఎనర్జీ లెవెల్ గా ఇవ్వకుండా ఆ ఎనర్జీకి చేతులు కాళ్ళు ముఖము అన్ని ఇస్తున్నామని. నిజమే కదా మాస్టర్స్? అంటనే ఉంటాం నోట్ నుంచి ప్రతిదీ ఎనర్జీ అంటాం, కానీ మళ్ళా అమ్మవారు అయ్యవారు ఆ బాబా ఈ బాబా మనమే మళ్ళీ వాటికి పేర్లు ఇస్తుంటాం. వాళ్ళ ముఖం ఇలా ఉంది, వీళ్ళ ముఖం ఇలా ఉంది, వాళ్ళ కాలు చేతులు. నిజంగా అంటే నాకు చాలా ఆనందం వేసింది అది విన్నప్పుడు. అంటే అసలు ఎన్ని చెట్లు అని ముఖ్యం కాదని కూడా అమ్మ చెప్పారు ఇక్కడ. తన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. తను ఫస్ట్ తన తోటలో ఎలా ఉండేదని, తర్వాత ఇది తెలుసుకున్నాక తన తోటలో ఎలా ఉంటున్నారు అనేది. అంటే మనం కూడా తెలుసుకోకముందు అలా ఉన్నాయి, ఇప్పుడు తెలిసిన తర్వాత ఏది ఉన్నా లేకున్నా మన ఇంటి ముందల తులసి కోట ఉంటుంది మాస్టర్స్. తులసమ్మతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, హ్యాపీగా దాంతో మనం మన ఆనందాన్ని పంచుకోవచ్చు, దాంతో మన దుఃఖాన్ని కూడా పంచుకోవచ్చు మాస్టర్. ఎప్పుడు దుఃఖాన్ని పంచుకోవద్దు మాస్టర్స్. ఎప్పుడు మనకు అది మన దుఃఖాన్ని తీసుకొని ఆనందాన్ని ఇస్తుంది కదా అని ఎప్పుడు దుఃఖాన్ని పంచుకుంటే ఎట్లా? ఆనందాన్ని కూడా పంచుకోవాలి, దాంతో ప్రేమను పంచుకోవాలి, అన్ని పంచుకోవాలని నాకు అనిపించింది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఏంటి విజయ్ కుమార్ మేడం లాస్ట్ లో మాట్లాడతారా మీరు? ఒక 1-2 minutes అవకాశం ఇస్తాం, హ్యాండ్ రేస్ చేయండి. అన్మ్యూట్ ఇచ్చారు. ఎస్, వెల్కమ్ విజయ్ కుమార్ మేడం, నమస్తే. నమస్తే మేడం. నేను ఎందుకు ఇప్పుడు దాకా మాట్లాడలేదంటే, నేను 49 నిన్నా 49 అన్నమాట. అందరూ 48 మాట్లాడుతుంటే ఓహో ఏంటి మరి నేను 49 నిన్నానని కన్ఫ్యూజ్ అయిపోయానేమో. సరే వాళ్ళందరూ 48 మాట్లాడుతున్నారని ఊరుకున్నాను. శ్రీలత మేడము, హైమవతి మేడము ఇప్పుడు ఇది మాట్లాడితే సరే ఇది కూడా కన్ఫ్యూజ్ అయ్యే కొంతమంది ఇది కూడా విన్నారులే నాలాగా అనుకున్నా. లేదు మేడం, ఫస్ట్ సెండ్ చేసేటప్పుడు 49 వచ్చింది. నేను నెక్స్ట్ సెండ్ చేసిన 48, కానీ దాంతో పాటు 49 లింక్ కూడా వచ్చింది. నాకు అర్థం కాలేదు. ఉండలే అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ 49 విన్నా, తర్వాత 48 విన్నా. ఇంకా 49 విని ఒకసారి ఊరుకున్నాను. సరేలే అది మాట్లాడుతున్నారని నేను హ్యాండ్ రైస్ చేయలేదు. ఇప్పుడు అర్థమైంది. చాలా వరకు అందరూ చెప్పినాక మీకు అర్థం ఉంటుంది. 48 ఎపిసోడ్ చెప్పేశారు కదా, 48 లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పేశారు, 49 లోది చెప్పేశారు. వేరుగా ఎక్స్ట్రా నాకు ఒక పాయింట్ ఏం గుర్తుందంటే, 49 విన్నాను కాబట్టి లా ఆఫ్ అన్సర్టనిటీ అనేది ఒకటి చెప్పారు. లా ఆఫ్ అన్సర్టనిటీ ఇప్పుడు దాని గురించి అంటే దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ కి లింక్ ఉంది. అందుకని అది ఒక పాయింట్ చెప్తున్నాం మరి మనం. ఒక్క పాయింట్ వినలేదు. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అంటే ఎందుకు అందరికి వర్కౌట్ అవట్లేదు, ఎందుకు కొంతమందికి అవుతుంది అనే దానికి ఈ లా ఆఫ్ అన్సర్టనిటీ కూడా చెప్పారన్నమాట. అంటే నేను అది కూడా దీనికి కనెక్షన్ ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికి ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే అది దానికి చెప్పారమ్మ. ఇప్పుడు కృష్ణ పరమాత్మ లాంటి దివ్యాత్మలు పూర్ణాత్మల కంటే త్రికాల జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది ఎందుకు జరుగుతుంది, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఇది అవుతుందా లేదా అని పరిపూర్ణ జ్ఞానంతో చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసేది లీలలు అవుతుంది, మనం చేసేది కర్మలు అవుతుంది. ఎందుకంటే మనకు ఆ జ్ఞానం లేదు, త్రికాల జ్ఞానం లేదు. అందుకని మనం చేసేది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం ఏదైనా ఒక దాన్ని మనం చెయ్యాలి అనుకుంటే అది మనం మేడం గారు చెప్పినట్టు సంపూర్ణమైనటువంటి ఆత్మస్థితిలో ఆనందంలో ఉండి చక్కగా మనం చేసినా కూడా ఒక్కొక్కసారి ఎందుకు జరగదు అంటే మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, అది ఆ యూనివర్సల్ ప్లాన్ లో ఉండదు. అంటే దానికి అన్సర్టనిటీ అంటే ఏంటి, జరుగుతుందా జరగదా అనేది నీ చేతుల్లో లేదు. నీ ప్రయత్నం అంతా ఎంతవరకు అది నువ్వు సాధించడానికి ఏ పనైనా సరే నిష్కామ కర్మగా నువ్వు ఒకవేళ సంకల్పంతో చేసినా పరిపూర్ణమైనటువంటి ఎఫర్ట్ పెట్టి చేయటం, చేసిన తర్వాత ఫలితాన్ని భగవంతుడికి వదిలేయటం, ఆ యూనివర్స్ వదిలేయటం. అది వస్తుందా రాదా అనేది నీ చేతిలో లేదు అనేది ఒకటి ఆ పాయింట్ చెప్పారన్నమాట. దానికి సీతామాత నిష్క్రమణప్పుడు ఈ గ్రహస్థితులన్నీ అలా ఉన్నాయి,
మీరు ఉండొచ్చు కదా అని సోమ అడిగితే నేను ఎవరిని ఉండటానికి, అవన్నీ గ్రహస్థితులు ఆల్రెడీ సెట్ అయిపోయింది, ఆ టైంకి నేను వెళ్ళిపోవాల్సింది అంటారు కదా, అట్లా కొన్ని కొన్ని ఉంటాయి మేడం. అవి జరగాల్సి ఉంటేనే జరుగుతాయి, లేకపోతే జరగవు. అది మనం మేడం. దాని కనెక్షన్ గా అదొకటి చెప్దాం అనుకున్నానంతే. ఎస్ మేడం, మళ్ళీ ఎపిసోడ్ మనం 49 చేసుకుంటాం. సారీ మాస్టర్స్, మీ అందరికి అందరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నేను కూడా సెండ్ చేసినప్పుడు 48 వచ్చింది అనుకున్నా. సెండ్ చేసినాక నేను నైట్ కి ఎప్పుడో వింటుంటే 49 అనిపించి అప్పుడు మార్చాను. మార్చినా కానీ ఆ లిస్టులో 2 వచ్చేసాయి మాస్టర్. మళ్ళీ 48, 49 2 వచ్చాయి. నాకు కూడా కన్ఫ్యూజన్ గా అయింది. సారీ మాస్టర్, యూనివర్స్ ఎందుకు చేస్తుందో నాకు తెలియదు కానీ అందుకని నేను అది విన్నాను. ఎస్ మాస్టర్, నెక్స్ట్ మాత్రం 49 చేసుకుందాం మాస్టర్. అది కూడా చాలా ఎక్సలెంట్ ఎపిసోడ్ మాస్టర్. ఎందుకంటే కర్మలు లీలల గురించి మేడం చెప్పారు చూడండి, అది ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి అందరం 49 విందాం నెక్స్ట్ ఎపిసోడ్ మాస్టర్స్. థ్యాంక్ యూ విజయ్ కుమారి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మనకి ఇంతటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకు, టెక్నికల్ గా సపోర్ట్ చేసిన నీలిమా మేడానికి, చక్కగా ధ్యానం చేయించిన విజయలక్ష్మి మేడానికి, ఈ రోజు పార్టిసిపెంట్స్ అందరికి, జాయిన్ అయిన వాళ్ళకు, వాళ్ళ జ్ఞానాన్ని పంచుకున్న వాళ్ళకు, పంచుకోని వాళ్ళకు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ప్లీజ్ మాస్టర్స్, ప్రతిరోజు ప్రతి వారం చెప్తూనే ఉంటాను, నెక్స్ట్ ఎపిసోడ్ లోనన్నా హ్యాండ్ రైజ్ చేసి ఒక్క పాయింట్ పంచుకోండి. ఒక్కటే పాయింట్, ఎక్కువ మాట్లాడొద్దు మాస్టర్స్. ఒక్క అడుగు వేయడం నేర్చుకుంటే, ఇక్కడ అందరు మాస్టర్స్ చాలా మంది ఉన్నారు, మేము మాట్లాడలేము అనుకుంటాం. వద్దు మాస్టర్స్, అందరం ఆ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఒక్కటే పాయింట్ పంచుకుందాం. మీకు ఎపిసోడ్ వినండి, మీకు ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయిందో అది ఒక్కటి రాసి పెట్టుకొని హ్యాండ్ రేస్ చేసి చదవండి మాస్టర్స్. హ్యాండ్ రేస్ చేసి చదవండి చాలు ప్లీజ్ మాస్టర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చేద్దాం ఇది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.